ఈనాటి మన ధ్యానము కొరకై మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనాన్ని ఎవరైనా ఒకరు మైకులో చదువుగా విందాం. ఇది చదువుతూ ఉండగా మరి ప్రభునందు నాకు అత్యంత ప్రియులు దైవ సేవకులు నా తమ్ముడు రమేష్ మరియు నా తల్లి వచ్చిన ఓకే ముందుకు వచ్చి కూర్చోవాలని వారిని ప్రేమతో కోరుతున్నాను. నా కుమారులతో పాటు నా సహోదరులతో పాటు ఈ ఉదయకాలమే నాతో పాటు మోకరించాల్సిన సేవకుడు తన కుమారుడికి అస్వస్థ కారణంగా రాలేకపోయానని తెలియపరిచాడు. తమను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. వాక్యం చదవగా విందాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? చాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి అభిషేకించి మీరు చేయనుద్దేశించిన సేవంతా మీ శైలిలో మీ స్థాయిలో జరిగించి మహిమంతా పొందగలరని మీకు లొంగిపోతూ మీకు అప్పగించుకుంటూ ప్రజలందరి మీద గొప్పింపజేసి ఆత్మగా సమ్మతి గల మనసును వినుబుద్ధిని పుట్టు ఆత్మను పుట్టించి కార్యాలు చేయమని గొప్ప రక్షణ ఉద్యమమును కలిగించి మీరు మహిమ తెచ్చుకోగలరని యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇది సుదీర్ఘ సమయం సాగే ఒక సభ ఏమీ కాదు. దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటలు మీకు తెలియపరచడానికి పూట ప్రభు తన కృపను నాకు అనుగ్రహించని. బిడ్డలారా, చాలామందికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే భారీ హంగు ఆర్భాటాలు, మితిమీరిన ఖర్చు, అడ్డగోలు తిండి, వ్యర్థమైన ఆచారాలు, పరస్పర పొగడొత్తలు, ఇవన్నీ కలిపితే క్రిస్మస్ సెలబ్రేషన్ అనే ఒక పరిస్థితి ఈ సమాజంలో నేడు కనబడుచున్నది. కానీ దేవుని కృపను బట్టి, ఉపదేశ క్రమమును బట్టి ఇంత భారీ ఖర్చు పెట్టుకొని ఇంత ప్రయాసపడినప్పటికీ కూడా ఈ లోక సంబంధమైన హంగు ఆర్భాటాలు, మితిమీరిన ఖర్చులు, అడ్డగోలు తిండి, లౌకిక ఆచారాలు ఏమీ లేకుండా కేవలము పాటలు, ప్రార్థన, వాక్యము అనే వాటికి మాత్రమే పరిమితమైన ఈ వాక్యానుసారమైన క్రిస్మస్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. ఇది స్ఫూర్తిగా తీసుకోవాలని 50 మంది క్రైస్తవులకు, సేవకులకు నేను పిలుపునిస్తున్నాను. ఇలాంటి ఒక మాదిరికరమైన సాక్ష్యముగా నిలబడగలిగిన ఈ సేవను బట్టి, ది హోలీ మౌంటైన్ పరిచయలను బట్టి, సేవకులు బెన్హర్ గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. బిడ్డలారా, దేవుని వాక్యములో మనం ఆలోచిస్తున్నటువంటి అంశం ఈ రాత్రి జ్ఞానులు అనండి. క్రిస్మస్ కాన్సెప్ట్ రాగానే దూతలు, గొల్లలు, జ్ఞానులు, ఈ విధమైనటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా తెర మీదకి వస్తాయి. పాటల్లో కూడా ఈ ప్రస్తావన విస్తారంగా మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, దూతలు, గొల్లలు, జ్ఞానులు అన్న క్యారెక్టర్స్ అన్నీ మనం తీసుకుంటే ఇందులో మనకు వర్తించే క్యారెక్టర్ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది జ్ఞానులుగా ఉండాల్సిన క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా మనకు వర్తిస్తుంది. అందుచేత ఈ పూట ధ్యానానికి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత జ్ఞానులు అంటే ఎవరు అనే విషయాన్ని కొంచెం మీ ఎదుట ప్రస్తావించాలని నేను ఆశపడుతున్నాను. మనము కలిసి ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథములో జ్ఞానమును గురించి చాలా తీవ్రముగా, ఉన్నతముగా మాట్లాడాడు దేవుడు. పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానము లేనివన్నీ పశుప్రాయుడు అని సామెతలు 30 ప్రభు మాట్లాడాడు. జ్ఞానం లేని వానికి సొమ్మెందుకు వ్యర్థము కదా
అని దేవుడు ఆక్షేపణ చేశాడు. జ్ఞానము లేనివాడు దేవుని విసర్జించి నాశనమవుతాడు అంటూ నిట్టూర్చాడు. అదే జ్ఞానము కలిగిన వారైతే ఇతరులు కూడా రక్షిస్తారు అంటూ ప్రశంసించాడు. మీరైతే జ్ఞానుల వలె ఉండండి, అజ్ఞానుల వలె ఉండొద్దు అంటూ హెచ్చరించాడు. జ్ఞానమును సంపాదించుకోండి, వెండిని సంపాదించుకున్నట్టుగా జ్ఞానాన్ని సంపాదించుకోండి అని దేవుడు మాట్లాడాడు. జ్ఞానము లేని వాని చేతిలో సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా అంటూ ఆక్షేపించాడు. అందుచేత బైబిల్ గ్రంథం ఎంతగానో ప్రోత్సహించినటువంటి దేవుని జ్ఞానమును గురించి, దేవుని దృష్టిలో జ్ఞానులైన వారిని గురించి ఈ సందర్భంగా ప్రస్తావించడం వాక్యానుసారమని దేవుని ఆత్మచేత నేను ప్రేరేపించబడుతూ ఈ మాటలు మీకు చెబుతున్నాను. నా మాటలు వింటున్న వారందరూ ఓసారి గట్టిగా ఆమేన్ అనండి. ఆమేన్ అనాల్సిన మాట అంత అయిపోయినాక లాస్ట్లో చెప్పేది కాదు. ఎప్పుడైనా ఏదైనా ఒక మాటతో మీరు ఏకీభవించగలిగితే ఏమనాలి? నేను అడగాల్సిన అవసరమే లేదు. ఏదైనా ఒక మాట నిజమే కదా, కరెక్టే కదా అనిపిస్తే, అవును అనిపిస్తే, అలా జరగాలని కోరుకుంటే అప్రయత్నంగా ఎవరు కోరకుండా మీరు నాకు వినిపించేంత గట్టిగా ఏమనాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, నా మొదటి అంశం ఏమిటంటే బైబిల్ గ్రంథము వీరిని గూర్చి జ్ఞానులు అని ప్రస్తావించింది. బైబిల్ గ్రంథము చాలా, ప్రతి అక్షరం, ప్రతి పొల్లు ఎంతో జ్ఞానయుక్తముగా వ్రాయబడిన మహాగ్రంథం అని నేను దీన్ని పొగుడుతుంటాను. నిజమది. ఎందుకంటే కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ తాను నిలుచున్నాను అనుకొనువాడు పడిపోకుండా చూసుకొనవలెను అన్నాడు కదా. అక్కడ నిలుచున్నవాడు పడిపోకుండా చూసుకొనవలెను అనొచ్చుగా, అనలేదు. నిలుచున్నవాడు పడిపోకుండా చూసుకోవాలని లేదు వాక్యంలో. నిలుచున్నాను అనుకొనువాడు. నువ్వు నిలబడ్డావని ఆయన అంటలేడు. నువ్వు అనుకుంటున్నావుగా, నేను బాగా నిలబడ్డాను భక్తిలో, నేను బాగా నిలబడ్డాను సేవలో, నేను బాగా నిలబడ్డాను ఉపదేశంలో అనుకుంటున్నావు కదా. నేను ఇంకా అంటలేను బాబు, నువ్వు అనుకుంటున్నావు కదా, కనీసం అందులోనూ నిలబడరా బాబు అన్నాడు. బైబిల్లో ప్రతి అక్షర ప్రయోగం అంత లోతుగా ఉంటుంది. ఏదో యథాలాపంగా ఏమండి వాక్ ప్రవాహంలో భాగంగా ఒక పదం పాడేసే రకం కాదు. కథను రక్తి కట్టించడానికి, విషయానికి కాస్త దట్టి చేర్చడానికి ఒక పదం వాడేసే రకం కాదు. ఒక అక్షరం వాడాడంటే విషయం ఉంటుంది అందులో. కనుక బైబిల్ జ్ఞానులు అనబడిన వారు అని లేదు, జ్ఞానులు అని చెప్పుకున్న వారు లేరు. బైబిలే జ్ఞాని అని వారిని యాక్సెప్ట్ చేసినట్టుగా రాశాడు. అఫ్కోర్స్ వారు లోకజ్ఞానులు అనుకోండి, ఏదో ఒక జ్ఞానం అయితే ఉన్నది కదా. అందుచేత నేను మీ దృష్టికి తీసుకొస్తున్న మాట ఏమిటంటే బైబిలే వారిని జ్ఞానులు అంటూ అంగీకరించినట్లుగా తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేమునకు వచ్చి అని మాట్లాడారు. కనుక వారు ఎందుచేత జ్ఞానులు అనబడ్డారో ఒకటి రెండు సంగతులు మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను. శ్రద్ధగా వింటున్న వాళ్ళు, నా భాష అర్థమైన వాళ్ళు ఓసారి ఆమేన్ అనండి. నా భాష నిజంగానే మీకు అర్థమవుతుందా? దేవుని కృపలో నాకు తెలుగు ఒక్కటే వచ్చు, అది కూడా ఈ తెలుగే వచ్చు. తెలుగులో కూడా 5-6 రకాలు ఉన్నాయి. నాకు అయ్యేవి రావు, ఎటు పోయినా ఇదే. నిన్నటిదాకా వేరే దేశంలో పరిచయం చేశాను, అక్కడ కూడా ఇదే తెలుగు, యేసు రక్తం వేయించేయం. ఇక ఎటు పోయినా నాకు వచ్చింది ఇది ఒకటే. కనుక అది మీకు అర్థమైతే నేను మీకు పరిచయం చేయటం అర్థవంతంగా ఉంటుంది, లేకపోతే వ్యర్థంగా ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పగలిగిన వారే తగిన వారు అవుతారు కనుక నేను నిష్క్రమిస్తాను. 1 కొరింథీ పత్రిక 14లో కూర్చున్న వారిలో ఎవరికైనా ఏదైనా బయలుపరచబడితే మొదటివాడు మౌనముగా ఉండాలి అన్న వాక్య ప్రకారం దిగిపోతాను. ఇబ్బంది లేదు, దేవునికి స్తోత్రం. కనుక బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాటలు వినండి. దేవుడే వారిని జ్ఞానులు అన్నాడు కదా, ఒప్పుకున్నాడు కదా. బైబిల్లో జ్ఞానులు అనబడుచున్నవారు, జ్ఞానులు అని చెప్పుకొనిచున్నవారు, జ్ఞానులు అని పిలువబడిన వారు అనకుండా జ్ఞానులు అన్నాడు కనుక we can take it as Bible authorized, Bible certified them as wise men అని మనము గ్రహించి భావించి, ఎందుచేత బైబిలే వారిని ఆ విధముగా జ్ఞానులని ప్రస్తావించినదో 2 ముక్కలు మీ దృష్టికి తేవాలని ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, వారు చెప్పిన మాట
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము తూర్పు దిక్కున నక్షత్రమును చూచి వచ్చితిమి అని మాట్లాడారు. వారు జ్ఞానులు అని మనం కన్సిడర్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వారు ఒక దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళి బంట్రౌతుల దగ్గర నిలబడి మేము తూర్పు దేశంలో వచ్చిన జ్ఞానులు అని చెప్పంటే ఇమ్మీడియట్గా రాజు అపాయింట్మెంట్ ఇచ్చాడంటే వాళ్ళ రేంజ్ మనం గ్రహించాలి. ఈ దినాల్లో ఒక సర్పంచ్ గారిని కలిసేది అంత ఈజీ ముచ్చట లేదు. వారిని కనుక్కొని వారి అపాయింట్మెంట్ తీసుకొని చెప్పిన సమయానికి వెళ్ళి మరీ వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఎక్కడి నుంచో వేరే దేశం నుండి వచ్చి వాళ్ళ విజిటింగ్ కార్డు పంపిస్తే ఇమ్మీడియట్గా లమ్మన్ లోపలికి అన్నాడంటే సమాజంలో కొద్దో గొప్ప రాజుల ఎదుట నిలువగలిగిన స్థాయి వాళ్ళకున్నట్టు లెక్క. ఇలాంటి జ్ఞానులు అంత తేలిగ్గా బైబిల్ వారిని జ్ఞానులు అనలేదు కదా. పైపెచ్చు తూర్పు దేశాల వారికి జ్ఞానం ఎక్కువని రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 30వ వాక్యంలో రాయబడింది. సొలొమోను జ్ఞానం యొక్క మహాజ్ఞానాన్ని గురించి అభివర్ణిస్తూ అతని జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే ఎక్కువ అని రాస్తాడు. అంటే సహజంగానే తూర్పు దేశాల వాళ్ళకి తెలివి ఎక్కువ అని. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది మేము పాశ్చాత్య దేశాలలో ఉండవలసిన వారు అనవసరంగా ఎక్కడ పుట్టేశాం, నేను కానీ అమెరికా దేశంలో పుట్టుంటే నాకు అసలు మ్యాటర్ వేరే విధంగా ఉండేది అంటూ ఏమండి పరస్తుతి ఆత్మనింద అనే దౌర్భాగ్యపు దిగజారుడు ఆలోచన ధోరణిలో ఉంటారు. నేనైతే పెద్దగా చదువుకోకపోయినా విపరీతంగా భూమి మీద ఓడబొడిచినది సాధించింది ఏమీ లేకపోయినా ఈ తూర్పు దేశాల్లో పుట్టినందుకు సగం కాలర్ ఎగరేసే అంత మూమెంట్ ఉంటుంది నాకు లేదు. కానీ దేవునికి స్తోత్రం. నువ్వేంట్రా ఎక్కువ ఫీల్ అవుతున్నావంటే మొదట మనము దేవుని బిడ్డలం కనుక ఎక్కువనే ఫీల్ అవుతాం. ఏసు రక్తం ఏం చేయం, మనం దేవుని బిడ్డలం కదా. అంత పెద్ద దేవునికి మనం కొడుకులము బిడ్డలం అయినాక ఎవడరా మీ తండ్రి అంటే దేవాతి దేవుడు అని చెప్పినాక అది ఖచ్చితంగా గట్టిగానే ఉంటుంది ఫీల్. ఒక వ్యక్తికి నేను ఎమ్మెల్యే మనిషిని అన్నవాడికి సౌండ్ గట్టిగా ఉంటే దేవునికి స్తోత్రం, నేను యేసయ్య బిడ్డనంటే అది సంతోషం సంతృప్తిని ఏదా అండి? ప్రపంచాన్ని ఓడగొట్టడానికి కాకపోయినా నేను కాస్త తృప్తిగా ధైర్యంగా ఆనందంగా బతకడానికైనా ఆ పరిచయం ఉపయోగపడదా? దేవునికి స్తోత్రం. మీ మౌనం నశించునుగాక, మీ స్వరములు తెరవబడునుగాక. హల్లెలూయా చెప్పరే. పెద్దగా అలవాటు లేనట్లు ఒకటిగా ఎప్పుడు స్తోత్రం చెప్పడం ఈ సీజన్లో చెప్తారు కదరా నాయన. మరి ఎప్పుడు చెప్పే వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు బిగుసుకుపోయి చూస్తున్నారు రామోహం. అదే ఈ కూటానికి సరిపడా వచ్చింది ఆ ఉద్యమం ఎప్పటికి ఉంటుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ ముచ్చట మీరు ఆలోచించాలి. సొలొమోను జ్ఞానాన్ని కొలత వేయడానికి బైబిల్ తీసుకున్న స్టాండర్డ్ ఏంటి తెలుసా? పాలకన్నా తెలుపు, తేనె కన్నా తీయన, అలాంటి ఒక స్టాండర్డ్. తూర్పు దేశాల జ్ఞానం కన్నా ఎక్కువ అన్నాడంటే తూర్పు దేశాలకి ఎన్ని తెలివితే అట్లా వేసి రక్తం ఇచ్చే. ఈ తూర్పు దేశాల నుంచి కొందరు వచ్చారట. నేను చెబుతున్నాను, యేసు ప్రభు తూర్పు దేశాల దేవుడు కాదు, తెల్లవాళ్ళ దేవుడు, వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ దేవుడు, అసలు మనకు అతనికి సంబంధం లేదు అని ఎవరైనా కోపముతోనో చిరాకుతోనో అంటే నేను వారికి మనవి చేసుకుంటున్నాను ఏమిటంటే, ఆయన అరుదించినాడని బయలుపరచబడిన తూర్పు దేశస్తులకు ఆయన ఆరాధించడానికి 2 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణము చేసి మరి వెళ్ళేవారు తూర్పు దేశస్తులు. విలువైన సామాగ్రిని అర్పించి ఆరాధన చేసిన వారు తూర్పు దేశస్తులు. మనము కూడా తూర్పు దేశస్తులు. కొద్దో గొప్ప మన అన్న ఫీలింగ్ ఉండాలని నీకు నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి ఒక స్తోత్రం చెప్పొచ్చు కదా. అసలు నేను చెప్పమంటే చెబితే దేవుని స్తోత్రం అండి. సొంతం నీకుండద్దు ఆత్రం, మరి ఇంకెందుకు ఉన్నది గాత్రం? దేవుని కృపను బట్టి 2012వ సంవత్సరం నుంచి రామగుండంలో సురేష్ అయ్య గారు నిర్వహించే బైబిల్ సెమినార్ నేను ప్రిన్సిపాల్గా ఉన్నాను. మా తమ్ముని అడగని చెప్తాడు. 2008 నుంచి అక్కడ ఉపదేశించడం ఆరంభించాను. 2012లో ఆ బాధ్యతలు నాకు అప్పగించారు. మహిమలోకి వెళ్ళిపోయేటప్పుడు కాగితం మీద రాసి మరి నన్ను అక్కడ అరెస్ట్ చేసి వెళ్ళిపోయారు అయ్య గారు. అది ఎప్పుడో యేసు రక్తం ఇచ్చి. అందులో నేను
స్టూడెంట్స్కి నోట్స్లు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, మంచిగా రాస్తున్నారా లేదా అని. బాగా ఉత్తమంగా రాసిన నోట్స్ ఒకటి ఇవ్వండి అంటే వాళ్ళలో మల్లగొలాడబడి ఒకటి తెచ్చారు, వీడు బాగా రాశాడండి పర్ఫెక్ట్గా. నేను అడిగాను, ఇది నీ నోట్స్ ఏనా అన్నాను. నాదేనయ్యా అన్నాను. మంచిగా చెప్పు, నీదా నాదా ఇంకెవడదా అంటే లేదయ్యా నాదే. నువ్వే రాసావా అంటే నేనే రాశాను. కాబట్టి ఇది నీ నోట్స్ ఏనా అంటే నా నోట్సే అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నేను చెప్పిన మాటలు రాసావా సొంతంగా ఏమైనా రాసావంటే అస్సలు ఒక్క ముక్క కూడా సొంతం, నువ్వు ఏం చెప్తే అదే రాశాను అన్నాడు. మరి నేను చెప్పిందంతా రాస్తే అది నా నోట్స్ అయితే కానీ నీ నోట్స్ ఎట్లయితుందిరా? మరి ఇట్లొచ్చిన మాట. నువ్వు ఆలోచించినది ఏమిటి, నేర్చుకున్నది ఏమిటి, నీకు అర్థమైంది ఏంటి, చేసుకునే తీర్మానం ఏంటి, దాన్ని బట్టి నాకు ఇలా అనిపిస్తుందని ఒక్క పాయింట్ రాయవైతే నువ్వు. నేనేం చెప్తే అదే రాసావు. అది సెల్ ఫోన్ రికార్డ్ చేస్తే సెల్ ఫోన్ నోట్స్ అవుతుందా? మరి నీ నోట్స్ ఎట్ అవుతుందా? ఇదంతా ఎందుకు చెప్పాను మీకు? అది నేను చెప్పమని చెప్తే అది నా సూత్రం, మీది కాదు. నీకే సొంతం పుట్టుకు రావాలి. ఆహా, దేవుని స్తుతించకుండా ఉండగలనా అని ఒక ఆనందం నీ లోపల నుంచి పెళ్ళికి బయటకు వచ్చి దేవునికి స్తోత్రం చెబితే అది నీ స్తోత్రం అవుతుంది. కానీ అది మరి మనలో కొంచెము కదలికను పుట్టించిన దేవుని ఆత్మకై స్తోత్రములు. హల్లెలూయా. మనలో ఈ సత్క్రియను చేయని ఆరంభించిన దేవుడు తన రాకడ దినం వరకు దీన్ని కొనసాగించగలిగిన వాడు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు జ్ఞానులు అనడానికి జ్ఞాన గ్రంథమైన బైబిల్ ఎందుకు అంగీకరించిందో మీకు ఒక్క మాట చెప్తాను. మొదటి మాట, వాళ్ళంట కోట్ల 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 నక్షత్రములలో దేవుని నక్షత్రాన్ని గుర్తుపట్టారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొట్టా మంచిగా దేవునికి స్తోత్రం. అదయ్యా జ్ఞానం అంటే. అది జ్ఞానం అంటే విశాల జగత్తులో వినీల ఆకాశములో అసంఖ్యాకమైన నక్షత్రాలలో ఒక నక్షత్రాన్ని చూసి ఆహా ఇది దేవుని నక్షత్రము కాదని గుర్తుపరడం చిన్నముచ్చుట అండి. గంట ఎంచి ఎంచి ఏరి కొనుక్కొచ్చిన కేజీ వంకాయలో పుచ్చు ఉండదనే గ్యారెంటీ ఎవడికి లేదు. అన్ని నమ్మకంగా తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ ఇంట్లో హోమ్ డిపార్ట్మెంట్ కొంచెం పవర్ఫుల్ అనుకో, దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా పెద్ద మాటల కేజీ వంకాయలు మంచిది తెలుసు, సగం పుచ్చులే ఉన్నాయి, శ్రద్ధగా ఏరావా, సొల్లు కబుర్లు ఆడుకుంటావా, లేవిస్తే తెచ్చావా అని ప్రశ్నిస్తే, నిలదీస్తే ముచ్చెమటలు బట్టి అమాయక భక్తులు భూమి మీద ఉండవచ్చునేమో కదా. నేను ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నానంటే, ఖచ్చితంగా కేజీ వంకాయల్లోనే పుచ్చులేని వంకాయని ఎంపిక చేయటం మనకంత సమస్యగా ఉంటే, కోటాను కోట నక్షత్రములు ఇది దేవుని నక్షత్రమును గుర్తుపట్టడం జ్ఞానం కాదా? ఇప్పటికే మీకు అర్థమైపోవాలా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనములో నీవు నా కుడి చేతిలో చూస్తున్న 7 నక్షత్రములు 7 సంఘములకు దీప దూతలు అని మాట్లాడాడు. ప్రకటన గ్రంథములో యోహాను పరవాసయ్యుండగా ప్రభువైన క్రీస్తు వారు తన మహామహిమతో ప్రత్యక్షమైనాడు. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు అలా ప్రత్యక్షమై ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. మొదటి శతాబ్దంలో జరిగిన ముచ్చట, 90 సంవత్సరాల దగ్గరలో జరిగిన ముచ్చట ఇది. ఏమండి, క్రీస్తు శకం 1వ శతాబ్దంలోని క్రైస్తవులే యేసును సంపూర్ణ మహిమ కలిగిన దేవునిగా చూసి ఆరాధన చేస్తే, ఇప్పటికి 2000 సంవత్సరాల తర్వాత కూడా మన సోకాల్డ్ క్రైస్తవులు బాలయేసువా అని ఊపుతున్నాడు ఉయ్యాల. నా మీద పడి ఎడతారు, నీకు ఎందుకు రాలి గొడవని. యేసు ప్రభు నీకు మాత్రమే సంబంధించినట్టయితే నేను నోరు మూసుకుందును, నా ప్రభువును నువ్వు ఉయ్యాల్లో ఊపలేవని చెప్తూ నా హక్కు. నిన్ను డిస్టర్బ్ చేసినట్టుగా ఫీల్ అవ్వబాకు, నీకు దండం పెడతా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏందండి, ఇంకొక అయ్య పాట పాడతాడు, బచ్చో కన్న ఇమ్మానుయేలు. యేసు ప్రభుని పడుకోబెడతావేట్రా, ఇదే ఎక్కడ సిద్ధాంతం అండి. ఇంకొకడు భక్తుడు పాడాడు,
నిన్ను గమ్న యోసేపు మరియమ్మలెప్పుడు నిదురిచిరి. వాళ్ళందరూ పడుకున్నారంట. అంటే పడుకోమని చెప్పడానికి రెఫరెన్స్ పెడుతున్నాడు. ఒక నిమేషము నీవు నిదురించు మాయ్యా. ఎంత బతిలాడు, నీకు ఏం కర్మ వచ్చిందిరా? ఆయన ఒక్క నిమిషం కన్నుమూతి ఎట్లుంటుంది? పెద్ద కేక వేసి సిలువలో ప్రాణం వదిలి పెడితే ప్రళయభీకర తుఫాను వచ్చిందిట. భూకంపం వచ్చింది, సారీ తుఫాను కాదు. శిలలు చిన్నాభిన్నం అయిపోయి నీ మొత్తం అల్లకొల్లం అయిపోయింది. ఏసు రక్తం వేసి నువ్వు బతిమాలు కొలు పడుకోబెడతావు. వేసు ప్రభు నాకు అర్థమవుతావు. ఇశ్రాయేలును కాపాడువాడు దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కుడి చేతులను చూస్తున్న 7 నక్షత్రములు 7 సంఘమునకు దూతలు. సంఘమునకు దూత అనగా సంఘ కాపరి. బిడ్డలారా, మీరు గమనించవలసిన విషయం, ఈ సువిశాలమైనటువంటి క్రైస్తవ ప్రపంచములో అసంఖ్యాకులుగా దైవ సేవకులు అనబడుచున్న వారు మనకు కనబడుచున్నారు. దైవజనుడు అనే స్థానానికి, పదానికి సంపూర్ణ గౌరవాన్ని ఇస్తూ, ఏ దైవజనుడిని కించపరిచే ఉద్దేశం నాకు లేదని మనవి చేసుకుంటూ, నేను కూడా ఒక దైవ సేవకుడి మనమణ్ణి, మరొక సేవకుని కొడుకుని, నేను సేవకుని కూడా 29 ఏళ్ళు అయింది. సేవే ప్రపంచముగా బ్రతుకుతున్నటువంటి ఓ దీన సేవకుని, సేవకుల పట్ల ఏమాత్రం అగౌరవ భావం లేదని, ఎప్పుడు ఉండదని మనవి చేసుకుంటూ, మీ అందరి దృష్టికి తెస్తున్న సత్యమేమనగా, నక్షత్రములన్నీ దేవుని నక్షత్రములు కావు అనే సత్యాన్ని. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికల్నియు పేరులు పెట్టుచున్నవాడనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో నక్షత్రమునొక నక్షత్రములో మహిమలో వ్యత్యాసములు లేని చెప్పాడు. అన్నీ ఒక గాటిని కట్టే వ్యవహారము లేదని చెబుతున్నాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయములో కూడా తేజో నక్షత్రమా వేకువ చుట్ల నువ్వు ఎక్కువ ఆకాశం నుండి మరిపోయావని మాట్లాడుతూ, నువ్వు దేవుని నక్షత్రముల కంటే నీ సింహాసనం పైగా హెచ్చించుకుందాం అనుకున్నావు కదా, దానివల్ల నీకు నష్టం కలిగిందన్నాడు. దేవుని నక్షత్రముల కన్నా సంఘములోని మీరు ఎవరైనా చదువుకున్నవారైనా, ఉద్యోగస్తులైనా, చాలా గొప్ప స్థాయిలో ఉన్నవారైనా, మీకు ముందు నడుచుటకు, మీకు దారి చూపుటకు దేవుడు ఏర్పరిచిన దేవుని నక్షత్రమును కించపరచుట కానీ, తృణీకరించుట కానీ, చులకన చేయుట కానీ, వారిపై అపరాహం తీసుకునే ప్రయత్నం చేయటం కానీ, పై చేయిని ప్రదర్శించాలనే తాపత్రయము కానీ మంచివి కావని, అవి వాక్యక్రమము కాదని, అది ఆశీర్వాదకరం కాదని, అది నీకు మేలు చేయదని, అది నీకు శోభ తేదని, ఆ వైఖరిని వేడనాడమని క్రైస్తవ్యాన్ని నేను ఎంతగానో వేడుకుంటూ బ్రతిమాలుతున్నాను బిడ్డలారా. అదేమాత్రం నీకు మంచి చేయదు. ఉజ్జా అనే ఒక రాజు ఉంటాడు, మీకు పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైనా గుర్తొచ్చాడా? అతడు యాజకులు మాత్రమే వేయవలసిన ధూపం బయటకు ధూప వేదిక దగ్గరికి వెళ్ళగా, అక్కడ ఒక మాట మంచిగా అనిపిస్తుంది నాకు, యాజకులలో ధైర్యవంతులైన వారు అని ఉంటుంది. చాలా ఇష్టమైన మాట నాకు అది. యాజకులలో ధైర్యవంతులు అంటే, రాజా ఈ పని నీకు ఘనత తేదో. ఎంత అందంగా చెప్పారు సార్. ధూపం బయట యాజకుని పని మీరు చేయకూడదా? పని రాజా ఈ పని మీకు ఐసీ కామ్ అప్కో శోభా నహీ దేగా భాయ్, వద్దు అట్లా చెయ్యొద్దు మీరని మాట్లాడారు. రాజులైనా ఇంకెవరైనా సరే, సమాజంలో, సంఘములో, ఏ స్థానములో మీరున్నా, మీరుకున్న భాగ్యమును బట్టి దేవుని స్తుతించండి, చక్కగా మీ బాధ్యతలు నెరవేర్చండి, సగౌరవంగా బతకండి. కానీ దేవుని బిడ్డలారా, దేవుని నక్షత్రములనగా దైవ సేవకులు, సంఘ కాపరులు, వారిని మీరు గుర్తుపట్టుట చాలా ప్రయోజనకరమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను.
దేవునికి స్తోత్రం చెప్పండి. రాజుల గ్రంథం 13లో ఒక అబద్ధ ప్రవక్త నాకు దేవుడు కనబడ్డాడని, మిమ్మల్ని పిలిచి మా ఇంట్లో భోజనం పెట్టమన్నాడని దేవుడే చెబితే వచ్చారని, ఒక నిజమైన దైవజనుడికి ఇతడు అబద్ధం చెబితే, అయ్యో దేవుడే కనబడ్డాడా, మాట్లాడాడా, భోజనం పెట్టమన్నాడని గబగబా వెళ్ళి భోజనం చేసి దారిలో తిరిగి వస్తూ సింహము చేత చంపబడి రోడ్డు పక్కన పడి ఉండడం మీకు గుర్తుంది కదూ. దేవుని పేరిట అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథములు అంటాడు, యెహోవా తమకేమీ సెలవియ్యని దినమున ఇదే యెహోవా వాక్కు అని చెబుతున్నారట. వారు ధర్మశాస్త్రాలు సరిగా బోధించడం లేదంట. ప్రతిష్ఠితమైన దానికి సామాన్యమైన దానికి భేదం ఎంచట్లేదు, అంతా ఒకటే. ఓ ప్రతిష్ఠ లేదు, సమర్పణ లేదు, పరిచయం ఏమీ లేదు. ధర్మశాస్త్రాన్ని సరిగా బోధించడం లేదంటే ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదని సంఘానికి ఖచ్చితంగా చెప్పడం లేదట. ఇలాంటి దుస్థితిలో దేవుని పేరు చెప్పిన వాళ్ళందరూ దైవజనులేనా, సువార్త పేరు మీద బ్రతుకుచున్న వారిని నేను కాదనటం లేదు, కానీ దేవుని నక్షత్రమేనా? అందుకనే తూర్పు దేశపు జ్ఞానుల గురించి బైబిల్లో ఇంత కితాబు ఇవ్వడానికి కారణం ఏమిటంటే, అన్ని కోట్ల నక్షత్రముల్లో ఏది దేవుని నక్షత్రమో వాళ్ళు తేటగా గుర్తుపట్టగలిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఎవరు పిలువబడ్డ సేవకులు, ఎవరు పంపబడ్డ సేవకులు, ఎవరు అభిషేకించబడ్డ సేవకులు, ఎవరు ప్రతిష్ఠింపబడ్డ సేవకులు, పిలుపులో ఏర్పాట్లో రోషముగా నమ్మకముగా క్రమముగా దేవుని భయము కలిగి బ్రతుకుతున్న సేవకుడు ఎవడు గుర్తుపట్టాల్సిన ఒక స్థితి క్రైస్తవ్యానికి అవసరమని మనవి చేస్తున్నాను. వేషమును బట్టో, అవతారను బట్టో, భాషను బట్టో, చేతిలో ఉన్న బైబిల్ని బట్టో కాదు. చెట్టు మంచిదని దాని ఫలమును బట్టి ఎంచమని కదా యేసయ్య చెప్పాడు కొండ మీది ప్రసంగంలో. చెట్టు మంచిదని దేన్ని బట్టి? చాలా ప్రేమగా పలకిస్తాడండి పాస్టర్ గారు, చాలా మృదువుగా మాట్లాడతాడండి, వాక్యం బాగా చెప్తాడండి. ఇవన్నీ ఫలాలు కాదరా బాబు. ఫలం అంటే క్యారెక్టర్. దేవునికి స్తోత్రం. ఫలం అంటే క్యారెక్టర్ అండి, బుద్ధి, గుణం. ఒక చెట్టు జామకాయలు కాసిన తర్వాత దాన్ని మామిడి చెట్టు అంటే నీకు బుద్ధి ఉండాలి కదా. లేదన్నా ఆకులు చూడ, ఇంకా ఆకులు చుట్టం వెంటరా, జామకాయ కాసింది అది. తొడబోతు అక్కలోనే జాయినా ఎక్కలాగా జామకాయ కనపడుతుంటే చూసి కూడా నువ్వు అట్లా అంటున్నావు కానీ ఆకులు మాత్రం అట్నే ఉన్నాయన్న. ఇక ఫలంతో బతుకుపోయాక ఆకులేగా మిగిలే ఎవరికైనా మీకు అర్థమైనట్లేదు. ఉండు నేనేమన్నానంటే ఫలం పోతే మిగిలేదు ఆకులేగా అన్నా. నీకు ఆ పాయింట్ అర్థం అవ్వాలి. ఏదేం తోటలో వద్దన్న పండు తినేసారా వీళ్ళు? మాట్లాడతలేదు. వద్దన్న పండు తిన్నారా? నెక్స్ట్ నుంచి మూమెంట్ ఏంటి? ఆకులు ఎత్తుకోవడమే. అంతకుముందు వాళ్ళు బతికేంటి? కోరుకున్న పండు కోరుకున్న టైంలో నచ్చింది, టైం లేదు, రైం లేదు. ఈ పండు మంచి చెప్పిన కోసుకొని సర్వహక్కులో ఒక్క పాపిష్టి ఫలం తప్ప మీ ఇష్టం రా బాబు అన్నాడు యేసుప్రభు. వాళ్ళకి ఏ పండు తినాలనిపిస్తే ఆ పండు తిని హాయిగా బతికారండి. ఈ పాపిష్టి పండు తిన్నారు చూసావు, దేవుని స్తోత్రం. ఇక మరుక్షణం నుంచి 20 నెలలకు ఏ పండు కోసుకొని తిందాం అన్నం. ఎక్కడ పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, ఇదే ఉద్యోగం వాళ్ళకి. నీ కర్మెట గాలిపోతా కారణం నీకు ఇంతకీ దరిద్రం వచ్చింది, నీకు ఇంతకీ తిప్పలు వచ్చింది. దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఏ క్లాస్గా మహిమలో కట్టుకుని మహిమ వస్త్ర పరివేష్టితో విజయతే ఎట్లా బతకాలి నువ్వు? నీ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. పొద్దున్న లేచి పెద్ద 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 ఆకులు కానీ ఇద్దరు డ్రెస్సులు కుట్టుకొని వేసుకునేప్పటికే తెల్లారి సగం టైం అయిపోయి ఎగురుకుండా గంతులు వేసుకొని నచ్చిన పండు కోసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. సిగ్గుగా భయంగా చోటగా ముందు ఒక మంచి ఆకులను కోసుకురావాలా, అర్థం లేదు, పాలు లేదు, ఒకరికొకరు అర్థం. నీ డ్రెస్ ఎట్టు ఉందంటే ఓకే పర్లేదులే నేను మేనేజ్ చేసుకోండి, వీళ్ళు బాగానే ఉందనుకోని
ఉభయ కుశలోపరి మంచికి సెట్ అయిన తర్వాత ఓకే అని దర్జాగా తోటలో తిట్టు మొదలుపెట్టాక ఎండ పెరిగేపాటికి ఆకు ముడుచుకునే వరే అని మళ్ళీ ఇంకోటి రేసి కుట్టుకుని నానా సావులు తెచ్చేపాటికి సాయంత్రం అయ్యే. ఇక నిద్రపోతే పొద్దున్న లేచేపాటికి డ్రెస్సే లేకపోయే. అరే 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 మళ్ళీ కొయ్యరా ఆకులు కొయ్యరా. ఇద్దరు ఉండబడి సరిపోయి. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫలం లేకపోతే ఈ ఆకుల మీద పడతావేందిరా ఈ ఆకులు అన్న. నువ్వు అట్లా అంటున్నావు కానీ ఆకు చూడండి సేమ్ మామిడి ఆకులా లేదు. ఈ దండం పెడతాను ఆకులను వదిలేరా. నేను చెప్పేది అది. మంచి ఎక్కువ సరే పళ్ళు ఇచ్చాడు యేసు ప్రభు. కానీ అయ్యగారు పాట బాగా పాడతాడయ్యా. అయ్యగారు వాక్యం మళ్ళీ చెప్తాడా. మీరు బుద్ధి చూడరా రే. క్యారెక్టర్ చూడు. భూమి దేవడం తమాయికి లేడు. నేను నార్కో టెస్ట్లు ఏం చెయ్యక్కర్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవజనులారా, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులను దైవజనులను చూడండి. మీరు అందరి క్యారెక్టర్స్ పరిశీలన చేయండి. మోషే అద్భుతమైన పాటలు మాటలు మనకు కనపడదు. బాప్తిస్మించి ఒక అద్భుతం చేసినట్టు మనకు కనపడదు. ఏలియా ఏమండి చక్కని పాటలు పడినట్టుగా అక్కడే కనపడడు. వీళ్ళందరిలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత కనబడుతుంది. కానీ అందరిలో కనబడే కామన్ ప్రత్యేకత వారందరూ పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక్కొక్కరిలో ఒక ప్రత్యేకత ఉంది, ఒక్కొక్కరిలో ఒక తలాంత ఉంది, ఒక్కొక్కరు ఒక తిరిగి వారబడ్డారు. కానీ కామన్గా ఉన్న క్వాలిటీ ఏంటి చెప్పండి అందరికీ. మాట్లాడతలేదు మీరు. దానికి మనకు సంబంధం లేనట్టుగా మాట్లాడతారు ఏంటంటే ఇష్టంగా ప్రేమగా ప్రియంగా హాయిగా చెప్పాలా పదం. మీరు ఎందుకు నచ్చట్లా పదం మీకు అసలు? బిర్యానీ అనండి. ముస్కురానే లాగా లోక్ देखो. अरे भाई वो सब सत्यानाश करने वाला है, उसको छोड़ो. నా చేత మా బిడ్డలు ఎంతో దెబ్బలను తింటారు కానీ ఇది మానరు. మరి నన్ను ఎంతో అమితంగా ప్రేమించేవాళ్ళు కూడా అన్న నువ్వు తినన్నా. నేను పిలుస్తా రెండుకి మనం కలిసి పనిచేస్తాను. నువ్వు తిన్నానా? నువ్వు పెద్దోడు నువ్వు ముందు తినాలి. ఉట్టిదే నీ ఆకువలం తినిపోతే వాళ్ళు కూడా వాళ్ళకు ఉంటుంది. నేను పెద్ద మనిషిని నాకు ముందు పెట్టాలి. అంత కూటమేం లేదు అక్కడ. కూటం ఏంటంటే ఈ ఆకులు తినాడు బతకలేడు. అది పెట్రోల్ ఇంజిన్ కాదు, అది వేరే ఇంజిన్. అది పరిశుద్ధత మన జీవితంలో మనం బాగా ప్రేమించే, కోరుకునే, ప్రయాసపడే, సాధించాల్సిన విషయం అయిపోవాలి. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయము ఇది ఏనో. కొరింథీ పత్రిక 7:1 ఏమన్నాడు పౌలు గారు? 2 కొరింథీలో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అన్నాడు. ఎఫెసీ పత్రిక 4:11 ఏమన్నాడు? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రకటన 22 ఏమన్నాడు? 11:12 పరిశుద్ధుడిగానే ఉండాలి. ఇక మత్తయి 24 ఏం చెప్తున్నాడు? మిద్దెముల కిందగా దిగొద్దు అంటున్నాడు. పొలములో వెనక రావద్దు అన్నాడు. మెయింటైన్ చేయ పరిశుద్ధతని. రాజీ పడద్దు. మళ్ళీ దిగి రాకో, వెనక్కెళ్ళకు. నువ్వు ఆ రేంజ్లో ఉండవు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేంతో మూలిసింది తెలుసా? చిట్ట చివరి మాట్లాడు తెలుసా? పరిశుద్ధులకు దేవుని కృప తోడు ఉండని కాక రాశాడు. ఒకసారి చప్పట్లు కొట్టచ్చు అంత మంచి మాటగా. కృప ఎవరికి? నీ కృపలే నీ క్షణము, నీ కృప అన్ని కృప కృప కృప. అసలు ఎవడికి రా కృప? పరిశుద్ధులకే కృప అని బైబిల్లో ఉంది. అయ్యా నీ కృప కావాలయ్యా, నీ కృప లేకపోతే ఇంకేం లేదయ్యా, నీ కృపేనయ్యా, నీ కృపేనయ్యా. ఆయన కూలుగా అంటాడు, పరిశుద్ధతలోకి రారా, నీకు ఎంత కావాలితే అంత కృప ఇస్తాను అంటాడు. పాపిలని పారదోలక, నీచులను నిందించక, దుష్టులని నిన్ను నిందిస్తా దూషిస్తా కూర్చుంటాక పరలోకలు ఎవడురా ఖాళీగా ఉన్నాడు? ఈ పనికిమాలి డైలాగులను గొట్టబాగా యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా పాపిలని పారదోలక, దుష్టులను దూరపరచక, నీచులని నిందించక. ఏం చేయాలి నువ్వు చెప్పురా, రాసుకొని చేస్తారు. పనికిమాలి సిద్ధాంతం నువ్వును. దేవుడికి నోట్స్ రాస్తావు నువ్వు. ఇటు చేయి డ్యూటీ చేస్తావు. ప్రార్థన అంటే వేడుకోవటం, బతిలాడుకోవడం, అడుక్కోవటం, అంతేగాని ఇటు చేయకు అటు చేయి ప్రభా ఇప్పుడే నువ్వు అర్థం ఇప్పుడే. అలాగే బాబు మహారాజు నువ్వు వచ్చావు కదరా, నువ్వు చెప్పినట్టు చేస్తాను.
నన్ను ఏం చేయమంటావు ప్రభుని అడుగుతావా, ఆయన ఏం చేయవాలో చెప్తావు. నువ్వు ఏం రకం క్రైస్తవమేది ఇది? ఒక పాస్టర్ గారికి చాలా కాలంగా అస్వస్థత ఉంది. రోజు ఆ పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తాడు. ఇంకో పాస్టర్ గారు, ప్రభా స్వస్థపరచని. ఒకరోజు మేము అందరం పోయాం. పాపం చాలా కాలంగా అస్వస్థకుండా ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తా, గాయము రేపు అడవు నీవే, గాయముని మార్పని మాన్పా. వెనకాల నేను ఏసి ఇప్పుడు పెట్టి ఒక దెబ్బ కొడితే అండి, అబ్బా అన్న కొరిమీరా, నువ్వు ముందు శుద్ధీకరణ కూటం పెట్టు, పాప క్షమాపణ ప్రార్థన చేసుకో. నేనేం చేశాను అన్నాడు. ఇంతకని ఇంకేం చేయాలరా పాపం, దేవుడితో మాట్లాడితే ఏమంటున్నాడు, మానవ అంటే వీడికి చిరాకు వచ్చేసింది. ఎంతకాలం మానవ ఏంటి ఇంకా అని. ఆయన ఆకాశం అందరూ మనం భూమి మీద ఉన్న మన మాటలు అనరా, కొద్దిగా ఉండాలి. ఆవేశపడిపోయి కంగారు పడిపోయి ఏదోటి వాగే కూడా దేవునితో మాట్లాడేటప్పుడు దేవునికి మహిమ కలుగునేగాక. ఆయన దేవదూతలలో లోపములు కనుగొనుచున్న మహాదేవుడు ఎంత కుదురుగా, ఎంత భక్తిగా, ఎంత జాగ్రత్తగా, ఎంత మాట్లాడాలంటే దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు. అందుచేత దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎందుకు జ్ఞానులు అంటోంది దేవుని వాళ్ళని? ఇంతమంది సేవకులలో ఎవరు దేవుని నక్షత్రము తేటగా గుర్తుపట్టగలిగారు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత పంపబడ్డవాడు, దేవుని ఎయిర్పోర్ట్లో ఉన్నవాడు, దేవుని నోటి పూరగా మాట్లాడుతున్నవాడు ఎవరో దైవజనుడు కనుగొనగలగాలి. అది నీకు ఆశీర్వాదకరుడు మనవి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని నక్షత్రం అనగా దైవజనుడు, దైవజనుడు, దైవజనుడు. కనుక సరైన దైవజనుడిని అనగా పిలుపు కలిగిన వాడిని, ఏర్పరచబడ్డవాడిని, అభిషేకించబడ్డవాడిని, పంపబడ్డవాడిని. నన్ను ఎవరు క్రైస్తవులు కనపడ్డా నేను మీ సంఘ కాపరి ఎవరని అడుగుతాను. ఖచ్చితంగా ఎవరని మీ పాస్టర్కి తెచ్చుకెళ్తారా మీరు? అలాగే ఏ పాస్టర్ గారు కనపడ్డా మీ ఆత్మీయ నాయకుడు ఎవరు బాబు అని అడుగుతాను. తెగిన గాలి పట్టంలా గాలికి తిరిగేవాడిని నేను అంతగా మెచ్చుకోను. తప్పునైనా తప్పునైనా మీ సంఘంలో, మీ సహవాసంలో, మీ ఆత్మీయ తండ్రితో నమ్మకం ఉండు. కొంతమంది నమ్మకంగా ఉంటారు దేవునికి స్తోత్రం, కానీ ఆ అయ్యగారి యొక్క పోలికలు కానీ, బుద్ధులు కానీ, స్వభావానికి ఏముండ, వీడి రాజ్యం వీడిదే అంటే ఏడు తప్పిపోని కుమారుడుగా కనబడుచున్న, పూర్తిగా తప్పిపోయిన పెద్ద కుమారుడు అన్నమాట. ఆడు వెళ్ళిపోయి ఏడిపిస్తాడు, ఉండి ఏడిపిస్తాడు. ఇద్దరితో ఏడిపోయే తండ్రికి ఇప్పుడు అయ్యో నా కుమారుడు దూరం అయిపోయాడే, తెలివి లేదు, పిచ్చోడు, పనికి మళ్ళీ తీసుకున్నాడు, స్నేహితులతో పాడైపోయాడు, పందులతో పడున్నాడు, అయ్యో అని ఏడుతున్నాడు. ఆడి గురించి, ఈడి గురించి పెద్ద కుమారుడు వల్ల నాన్నకు సంతోషం కలిగింది అనుకుంటున్నారా? అడా రకం కాదు, అసలు ఆ రకం కాదు. కొడుకు గురించి ఏడుస్తూ ఉంటే ఆ వెళ్ళిపోయినోడుగా చేరవటం కాదు, ఉన్నవాడితో హ్యాపీగా ఉండో అంటాడు ఇటు సీరియస్గా. పొలంకి వెళ్తాడు, వస్తాడు, వచ్చినప్పుడల్లా చూసుకొని చిట్టపట్లాడుతుంటాడు. ఒక రోజున చిన్నోడు వచ్చాడు. నాన్నగారు ఎదురెళ్ళి పరిగెత్తుకెళ్ళి మెడ మీద పడి ముద్దుబడి కృతజ్ఞత కూటం పెట్టి కొవ్వునిది వధించి విందు చేసి హల్లెలూయా మంచి ఉజ్జీవంగా నాట్యమాడి ఆరాధిస్తున్న వేళ ఈయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. గుమ్మం కాడికి వచ్చాడు, ఈ సౌండ్లు విన్నాడు. అక్కడే అయిపోయాడు. అక్కడే అయిపోయి ఒక పాలేరుని జీతగాడిని పంపించి, అరే నువ్వు పోయి చూసిరారా ఏం జరుగుతుంది? అరే నేను అడుగుతున్నాను, ఆ ఇల్లు ఎవరిదిరా? ఓ మౌనమునీశ్వరులారా, సెలవియ్యుడి, ఆ ఇల్లు ఎవరిదే? ఆడిదేగా. ఆ ఇంటికి ఆడే పెద్ద కొడుకు కదా. నువ్వు పొలం వెళ్ళినప్పుడు సౌండ్ లేదు, వచ్చేపాటికి మంచి బేభత్సంగా ఉంది. నువ్వు నీ ఇంట్లో ఏం జరుగుతుందో చొచ్చుకొని పోయి చూసే హక్కు కానీ అర్హత కానీ నీకు ఉండదా? నీ ఇల్లు పైగా పెద్ద కొడుకు రా నువ్వు. ఈ లోపలికి వెళ్ళకుండా ఆగి ఒక రే చూసిరాపో ఏం జరుగుతుందో. ఒరే నీచ నికృష్ట పాపిష్టి మానవా, నీ ఇంటి మీద నువ్వే ఎంకవర్ వేయటం ఏంటరా? సిగ్గుండాలి నీకు. చాలామంది ఆత్మీయ తండ్రులు నమ్మరో, దైవజనులు నమ్మరో, తన సంఘ కాపరి నమ్మడో, ఆయన మీదే ఏంట్రా ఇగరి మధ్య కొంచెం అని ఈడికన్నా చండాల పోను అని అడుగుతాడు.
దీనికంటే మరీ చెడ్డమైన 7 దయ్యాలు కదా అవి. అవేం చెప్తాయి? సమాధుల ముచ్చట్లు చెప్తాయి. వాడికి సజీవుల ముచ్చట్లు ఏం తెలుసు? దయ్యాలు కదా. అట్లనా? కాళ్ళు చూడుపో. నేను అంటున్నాను, మీ తండ్రిని అనుమానించొద్దు, మీ తండ్రి ఇంటి మీద ఎంక్వైరీ వేయొద్దు, బయట ఉండి నువ్వు దిక్కులు చూడొద్దు, చొచ్చుకొని లోపలికి వెళ్ళిపో. నీ ఇల్లది. మంచోళ్ళు ఎవరైనా ఏదోటనండి. కొంతమంది సంఘములో బిడ్డలండి ఇలాంటి పరిచర్లు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు ఏ పని చేయరండి. అందరితో పాటు బయట సంఘాల బిడ్డలు ఆహ్వానించబడిన వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళతో పాటు వచ్చి వెళ్ళిపోతారు. అలాంటి వాడు వచ్చి, మీ సంఘమే కదా ఏర్పాట్లు చేసింది, నువ్వెందుకు అట్లా బాధ్యత ఏమి తీసుకోకుండా అట్లా వచ్చి వెళ్ళిపోయావు అని అడగండి. నాకేం చెప్పలేదా నాయగారు? నాలాంటి వాడు అడగాలని వీడు బీపీ పెంచుకొని రెడీగా ఉన్నాడు కూర్చొని. ఆడెవడో బొడ్డుకు మసి రాసుకొని తిరుగుతాడట. ఎవడని చూసి ఎందుకు ఎట్లా మసి? నా బొడ్డు నా ఇష్టం, నువ్వు ఎందుకు రాని తగు పెట్టుకుంటాడు ఆడితో. వాడిని అడగాలనే తగు కోసం వీడు మసి పూసుకొని తిరుగుతూ ఉంటాడు. ముఖమంతా వీడు మాడిపోయినటువంటి అట్ల బెనంలో పెట్టుకొని సీరియస్ కూర్చుంటాడు. ప్రార్థన, ఏం బ్రదర్ అట్లా ఉన్నావు అంటే, కడుపు మసిలిపోతుంది నాకు. అటు ఈయన్ని కెలికి ఒకటి కావాలి. అలా వీడిని కెలకబుద్ధి అయ్యేటట్టుగా ఫేస్ మార్చుకొని కూర్చుంటాడు వీడు. ఇంతకీ ఇంత జరిగింది ఏంటంటే, అయ్యగారు అంటే వీడికి పిలిచి ఏ బాధ్యత అప్పగించలేదంట. ఒక్క మాట అయ్యాను చెప్పమని, ఎంత చేస్తాను నేను? అరే నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళందరూ చేస్తాను, నాకు ఒక్క మాట చెప్పలేదండి. నువ్వు మరి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, నీకు అప్లికేషన్ పెట్టుకోవాలరా? పిష్టి మాటలు నశించిన గాక. ఎవడవరా నువ్వు? సొంత కొడుకు కదా, పెద్ద కొడుకు కదా, ఫస్ట్ నుంచి ఉన్నవాడు కాదురా, నువ్వు చొచ్చుకొని వచ్చి బాధ్యత భుజాన్ని వేసుకోవాలి. ఏం కొడుకురా నువ్వు? గాలి మాటలు మాట్లాడుతున్నావు. నీ ఇల్లురా బాబు, అది నీ సంఘం రా బాబు. ఇంకొక తల్లిగారు చెప్పారు నాకు మొన్న మధ్య, ఆయన మీరంతా పాస్టర్లు ఒకటి కానండి అయ్యారు, మీరు మీరు నా ఒప్పుకోరు కానండి, నేను ఒక నిజం చెప్తాను, నాకు అసలు నిజం మాట్లాడుతాను, అసలు నాకు అసలు మళ్ళీ ఏంటనుకుంటున్నావు అసలు చెప్పమ్మా. ఆమె ఇంతకీ చెప్పిన నిజం ఏంటంటే, కొత్తగా కొంతమంది వచ్చారులేండి పాస్టర్ గారు, ఇంకా వాళ్ళే, మేము ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు మేము కనబడతలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చారు ఇంకోటి ఫ్యామిలీస్, వాళ్ళనే దర్శించడం, వాళ్ళకే పాట ఇవ్వటం, వాళ్ళకే. నేను అన్నాను, నీకు ఎంతమంది బిడ్డలు అన్న? 3 అన్నాడు. పెద్ద బిడ్డని ఎత్తుకుంటావా, చిన్న బిడ్డని ఎత్తుకుంటావా అన్న. ఈ చిన్నపిల్లను బుద్ధి ఎట్లేదు మాట్లాడతాకి. మరి కొత్తగా వచ్చిన వాళ్ళని చేరదీయపోతే ఇన్ని సంవత్సరాలు నేను ఇంకా మోస్తారు తాడు చెట్లకి ఏడుచుకుంటాడు. బుద్ధి ఉందా నీకు? అట్లా వచ్చినామాట మరి ఎట్లమాట? పెద్ద బిడ్డలు ఏం చేయాలంటే, చిన్న బిడ్డను ఎత్తుకునే విషయంలో కూడా అమ్మకి సహాయపడదు. అమ్మ నేను చెల్లిని ఎత్తుకుంటలేదు అనాలి, అంతేగాని చెల్లి వచ్చిన మర్చిపోయావు, నువ్వు పద్దాకా చెల్లి ఎత్తుకుంటావు, తాడి చెట్లకి నేను ఎవడు ఎత్తుకుంటాడు? బుద్ధి ఉందా నీకు? ఇంకా సందమావ చూపించి అన్నం తినిపిస్తారా? వండాడు పెడితే 2 నిమిషాలు తిని స్కూల్కి పోవాలా? బుద్ధి లేదు నీకు? ఇంకైతే అమ్మ పనిలో సాయపడాలి. ఇంకా వచ్చి వంట చేసి ముగించి నేను లేపితే అప్పుడు తిరుబాటు ఒళ్ళు రుసుకొని తయారై వచ్చి తినిపోతాకని నీకు అన్ని నొప్పులు పడుతున్నావు పాపిష్టి బుద్ధి అని. మారు మనసు పొందిన వాడు ఎవడని ఉంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము జ్ఞానులుగా ఉండాలా, అజ్ఞానులుగా ఉండాలా? జ్ఞానుల మొదటి లక్షణం ఏమంటే, దేవుని నక్షత్రమును గుర్తుపట్టాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలీషా గారి గురించి గనురాలు షూనేమిరాలు ఏం చెప్పిందండి? మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు అనండి. మాట్లాడతలేదు, మాట్లాడాలి గట్టిగా. భక్తి కలిగిన దైవజనుడు అయితేనే భక్తి గలవాడు కదా. మళ్ళీ భక్తి గల దైవజనుడికి చెప్పాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి. మరి అందరికి అది ఉండలేదని నేను కోరుకుంటున్నాను. భక్తి లేదు, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, వాక్చాతుర్యం ఉంది, టాలెంట్ ఉంది. ఎవరికంటే పొద్దున్న లేసి 1 గంట మోకాలు 8 గంట వాక్యం చదవడం కూడా పాతగా చలాన అయిపోతున్నాడు. సిగ్గుండాలా? పొద్దున్న లేసి 1 గంట ప్రార్థన చేసే బుద్ధి లేదు, వాక్యం చదివే బుద్ధి లేదు, జ్ఞానంతో తెలివితో వాక్చారంతో చలామణి అయిపోతున్నావు. చిచ్చే. మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న దైవజనుడు చెప్పండి గట్టిగా. భక్తి కలిగిన దైవజనుడు. ఎందుకు పోతున్నావా చర్చికి అంటే, ఫస్ట్ నుంచి అలవాటు. ఎందుకు పోతున్నావు దైవజనుడికి? చర్చి పక్కన ఉందండి మా ఇంటికి, వాకబుల్ డిస్టెన్స్. 2 సంవత్సరాలు వచ్చారా బాబు, వాకబుల్ అంటావు నువ్వు.
ఒక్కొక్క కారణం ఒక్కొక్కటి ఉంటుంది. అది మా ఊర్లో ఉన్నప్పుడు మా డినామినేషన్కి వెళ్ళామండి. వీడు పాపంలోంచైనా విడుదల పొందగలడు, కానీ డినామినేషన్లోంచి మా విడుదల పొందడు. దాన్ని ఎత్తుకుంటాడు ఎక్కడికి పోయినా. మాది ఉంది ఇక్కడ, మా డినామినేషన్. ఈ దండవరా నాయన. ఒకడు పౌలు వాడను, ఈ విభజన ఏమిట్రా దరిద్రం, క్రీస్తు విభాగింపబడిన. ఏమిటి దరిద్రం? మాకు అలవాటు అయిపోయిందండి, మాకు చుట్టం అవుతాడండి, మా చిన్నాన్నగారు అవుతాడండి, మేనమామ గారు అవుతాడండి, దాన్ని చిన్నప్పుడు ఎత్తుకున్నాడండి. అలాగైతే ఏదైనా మంచి డ్రెస్ కొని పెట్టు చాలేక. నిన్ను మహిమకు సిద్ధపరచగలిగిన సేవకుడిగా ఉండాలంటే ముందు అతడు భక్తి ఉండాలి కదా, సమర్పణ ఉండాలి కదా, పరిశుద్ధి ఉండాలి కదా, పిలుపు ఉండాలి కదా. అడ్డగోలుగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోవడం కాదా. వాళ్ళు జ్ఞానంలో ఉండడానికి మొదటి కారణం వాళ్ళు దేవుని నక్షత్రమును గుర్తుపట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుని నక్షత్రమును గుర్తుపట్టగానే చేసిన రెండవ పని, నక్షత్రమును వెంబడించారు. అనండి గట్టిగా. చాలామంది మా అయ్యగారు గొప్ప అండి, మా అయ్యగారు సూపర్ అండి, మా అయ్యగారు బేబత్సం అండి అంటాడు, కానీ అయ్యగారిని ఇటు ఫాలో అవ్వడు. ఇటు ఫాలో అయ్యేది ఇంకొకరిని. ఈ యూట్యూబ్ ఒకటి తగలబడింది, ఫేస్బుక్ ఒకటి తగలబడింది. అదిదో గ్రామం అంటే ఈ మధ్య వచ్చింది, ఏటదే అది అదో గ్రామం తగలబడింది. ఇది వద్దుకోగల ఇదే పని. అసలు మన అయ్యగారి ఎందుకు ఎప్పుడైనా చెప్పాడా? మీ అయ్య కాబట్టి చెప్పలేదు, వదిలే. ఇక పనికి మళ్ళీ ఎన్ని పోగేసుకొస్తా భూమి మీద. నేను ఒక్క మాట చెప్పనా, చాలా గంభీరంగా కనపడితే మన తండ్రి అవుతాడా? మనల్ని కన్నవుడు తండ్రి అవుతాడు. బుద్ధి ఎట్లేదని నీకు అసలు. చూడండి అంత ఎత్తుగా అంత బలేమన్నా అయితే అది ఇవుడురా. పాపిచ్చి మాటలు మాట్లాడబాకు. స్తోత్రం అంటలేదు మీరు. ఇట్లాంటి నచ్చో మీకు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అనాలా? అట్టకేదో ఒకటి చెప్పి పోగేసుకెళ్ళే బ్యాచ్ కాదు. ఓయ్ సర్దుకి నువ్వు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్తారా? నీ దైవజనుడెవరో, నీ ఆత్మీయ తండ్రి ఎవరో, నీ సంఘ కాపరెవరో, అతడు భక్తి కలిగిన వాడేనా? దేవుని చేత పిలువబడ్డ వాడేనా? సాక్ష్యం కలిగిన వాడేనా? క్యారెక్టర్ కలిగిన వాడేనా? ఈ నిర్ధారంతోనే చర్చకుపోతున్నావా? మరి అయితే ఎందుకు వెంబడించట్లేదు? గొప్ప దైవజనుడు, అయ్య బాబాయ్ సమర్పణ, అయ్య బాబాయ్ ప్రతిష్ట, అయ్య బాబాయ్ వైరాగ్యం. సరే, ఇందులో దశమ అవగానే నీకేమైనా వచ్చిందా? మనతో కాదు బ్రదర్. మరి ఎందుకు ఉట్టి మాటలు ఇవన్నీ? దేవుడికో స్తోత్రం, అయ్యగారికో స్తోత్రం చెప్తే పోతావు పరలోకం. ఇట్లాంటి పప్పులు ఉడకవు సార్. నువ్వు నక్షత్రాన్ని వెంబడిస్తేనే వెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంబడించాలి, వెంబడించాలి దేవుని బిడ్డలారా. మోషే కొండ మీదకి వెళ్ళాడంటే యెహోషువ గుడారం కదిలి బయటికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఉండిపోయాడంతే. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తాను. ఎట్టకు మరి కొండ ఎక్కినప్పుడు అప్పుడే దిగినాడు. నాణ్యమైన కూడి తిని చాలా కాలం అమ్మ దగ్గరికి వెళ్తాను, మంచి బిట్టి చేసి పెడుతుంది, తిని వచ్చేస్తాను. మళ్ళీ అయ్యొచ్చేలోపు వచ్చేస్తాను. జీవితంలో ఎనికిపోలేదు సార్ యెహోషువ. పోనీ అంత పెద్దోడు కాదు, చిన్న పిల్లోడండి సమయాలు. సంవత్సరానికి ఒక్కసారి అమ్మ వచ్చి ఒక్క అంగీ చెలిపోద్దంతే. అదే అమ్మ వచ్చి తెస్తేనే మళ్ళీ ఇంటికి వెళ్తాం లేదండి చిన్న పిల్లోడు. అపోస్తలు ఒకసారి సేవకు వచ్చారంటే మళ్ళీ వెనక్కి తిరగటం లేదండి. ఫాలో అవ్వడమే. ఎలీషా ఏమంటాడు? నానా ప్రభు నన్ను గిల్గాలుకి వెళ్ళమన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నేను కూడా వస్తానయ్యా అన్నాడు. నువ్వు ఉండరాను, యెహోవా జీవముతో నీ జీవముతో నిన్ను విడువను. సర్లేరా, కొంతలెక్కి వెళ్ళిన తర్వాత కాదురా దేవుడు నన్ను బేతేలుకి అన్నాడు, నేను కూడా వస్తానయ్యా. కొంచెం దూరం ఉంటుందిరా. పర్లేదయ్యా, నేను ఒక్కనే వెళ్తాను, కుదరదు. రాయ్ చచ్చిపోతాను, యెహోవా జీవముతో నీ జీవంతో నేను మటుకు ఆగను. సర్లేరా, ఇంకో 10 అడుగులు వేసాక దేవుడు నన్ను ఇరుకోకి వెళ్ళమన్నాడు, వస్తానన్నా. అక్కడ కూడా వస్తాను. పెద్ద పెద్ద కోటకోళ్ళు ఉంటాయి, అయినా వస్తాను.
ఒక పదవులు లేసి ఈసారి నన్ను దేవుడు యోర్దాను దాటమన్నాడు. బామ్మ ఇవన్నీ పర్లేదు కానీ యోర్దాను నాకు ఈత రాదు, నేను రాను. యోర్దాను దాటం అంటే జీవితకాలం అండి, అది మామూలు విషయం కాదని, అది లైఫ్ టైం అచీవ్మెంట్ ఎవరికైనా. అని యోర్దాను అవతరికి వెళ్ళమన్నాడు దేవుడు అంటే అది కూడా ఎందుకు వచ్చిందిరా, సాధారణ దాతారుగా నేను వాటికి ఆగను. అది దేవుని నక్షత్రమును నీకు కనుక అర్థమైతే వద్దన్నా సరే వెంబడించాలి నువ్వు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వద్దంటే కూడా వెంబడించాలి రా బాబు అని బైబిల్ చెప్తుంటే వీళ్ళు వెంబడించమని చెప్పిన వెంబడించకపోతే ఆదివారం వస్తా పోతా నమ్మకంగా అంతే. మరి నేను ఇంకక్కడ కనపడి వెంబడించాలి దైవజనుణ్ణి. సువార్తకు పోతే నువ్వు పోవాలి, పరిచర్యకు పోతే చెయ్యాలి, ఉపవాసం ఉంటే నువ్వు ఉండాలి, ప్రార్థనలోకి వచ్చి నువ్వు పక్కన కూర్చోవాలి. దైవజనుని వెంబడించొద్దా? అతని పిలుపుని పట్టించుకో, అతని సమర్పణ ఎట్లా ఉండదు నువ్వు వెంబడించొద్దా? ఎవరిని ఫాలో అవుతావు మరి? రాజకీయ నాయకుని ఫాలో అవుతావా? సినిమా యాక్టర్ని ఫాలో అవుతావా? స్పోర్ట్స్ స్టార్ని ఫాలో అవుతావా? నీ దైవజనుడిని నువ్వు ఫాలో చేయొద్దా? నిన్నగాక మన వచ్చింది రూతమ్మ, సరిబిడ్డ ఇక నీవు మీ ఇంటికి పో, నీ తెప్పలు నువ్వు పడంటే ఇంటికి వెళ్తే నాకు మళ్ళీ పెళ్ళి అవుద్దేమో, ఒక పచ్చని కుటుంబ జీవితం కలుగుద్దేమో, కానీ మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని మొయ్యబ్బ దగ్గరికి మళ్ళీ వెళ్ళను. పోతే పోయాడు భర్త, నాకు దేవుడు దొరికాడు, నేను చచ్చిపోతాను కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళంది. తమను రక్షణలోకి నడిపించిన వారిని వెంబడించిన వారి చరిత్ర ఎంత ఆశీర్వాదకరంగా ఉందో చూడండి. ఎస్తేరు రాణి అయిపోయింది, అయినా సరే మోర్దెకి తనకు ఆజ్ఞాపించినట్లుగా చేయుచున్నది. రాణి అయిపోయి కూడా చర్చిలో యవనస్తులకు ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు కాదు, ఒక మంచి ఆఫీసర్ పోస్ట్ వస్తే సురక్తం విజయం. నిన్నటి దాకా ఈవెనే అయ్యకు వందనాలు చెప్పింది, ఇప్పుడు ఆఫీసర్ అయింది కాబట్టి అయ్యే చెప్పాలి వందనాలు, లేకపోతే సందాయం అంతే. వీడికంత రోషం కలిగిన క్వాలిటీ, నీ సందాయం ఎవరికి కావాలరా, క్రమం ముఖ్యం పోతలకు అంటాడు ఇతడు. ఇటు ఆ బ్యాచ్ కాదు, కవర్ బ్యాచ్ అనుకో, ఏసు రక్తం ఏం చేయం. ఇక అంతే సంగతులు. ముందు ముందు నువ్వే సలాం కొట్టి జాగ్రత్త, పెంచుకున్నావు బిడ్డ, నువ్వే అసలు కింగు, నువ్వు క్వీను, నువ్వు బేబచ్చం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కునేవాడు వచ్చిన వాళ్ళకి అందరికి పోగెత్తుంటాడు చూడు, వాడికి కావాల్సింది చిల్లరంతే. ఎవడు బండి ఆగితే అంత పొడేసి కొడతానే ఉంటాడు, పగ ఏయ్. దైవజనుడు అనేవాడు దేవునికి ధూపం వేయాలి, కానీ ఎవడు చిల్లర తడికి ధూపం వేసే బాపతులు పతకూడదు. మీరు ఎవరు మాట్లాడరు మరి, మీ ఇష్టంలే, నేనేమంటాను. నీవు దైవజనుడని కనుగొంటే, నీకు అర్థమైతే, కన్ఫర్మ్ చేసుకుంటే, వెరీ నెక్స్ట్ స్టెప్ ఈజ్ యూ మస్ట్ ఫాలో యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. నీ దైవజనుడు నువ్వు ఫాలో చేయాలి. ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, ఆడు ఉండేది దీని దగ్గర, తినేది దీని దగ్గర, కానీ ఇటు ఫాలో అయ్యేది వేరే. ఎప్పుడో ఎక్కడికో పోయాడు, వేరే ఒకటి గొట్టలు తెచ్చాడు, బ్యాగులో పెట్టాడు, అయ్యగారి కబోర్డ్లోనే పెట్టాడు. ఆడు తెలివి చూడు, ఆడి గుండెకాయ మండిపోను అడాక పెట్టాడు. అయ్యా మేము తల ఒక చెట్టు నరకం పాకేసుకుంటామంట. పాపం పెద్ద మనిషికి డౌట్ రాలా, మరి నీకు గొడ్డలు ఉందా? మన ఇంట్లో ఉంది కదా, ఏదో ఉన్నాడు. ఈడు ఇంతను ఉంటూనే ఎక్కడికో వెళ్ళాడు, వేరొకటి సరుకు తెచ్చాడు, ఇంట్లో పెట్టాడు. ఎన్ని అయ్యగారు చూసుకుంటా, ఎందుకంటే అయ్యగారి బిడ్డలు అనుమానించడు. ఈడు కూడా అంత బాగా నటిస్తాడులే. అక్కడికి వెళ్ళాక గొడ్డలు పడిపోయిన తర్వాత కట్టి మాత్రం మిగిలిన తర్వాత నెత్తినేసి కొట్టుకొని ఏడుతున్నాడు, అయ్యో నా గొడ్డలు పడిపోయింది అంటే. పోతే పోయిందిలేరా, మేము కష్టపడ్డావు, సంపాదించావు, నాదే కాదు పనే అంటాడు పెద్ద మనిషి. అట్ట కాదు, అయ్యో అది ఇది కాదు. ఎవరో తెచ్చానా, ఎవరి దగ్గరికి వెళ్ళావు, నేను అది చెప్పను. ఎప్పుడు తెచ్చావు అది కూడా చెప్పను. చెప్పలేడు ఎవరి దగ్గరికి పోయాడు వీడు. వాడు ఉపదేశంలో లేనోడో, సహవాసానికి వ్యతిరేకమో, దైవజనుడికి వ్యతిరేకమో, పరిశుద్ధాత్మ నమ్మనోడో, వీడికి ఎవడైతే వీడికి ఏమైనా ₹10 ప్రయోజనం కలిగితే ఇటు తిరుగుతాడు అటు. చీ. నా ప్రశ్న, ఎవరిని వెంబడిస్తున్నావు? మనము రాజకీయ నాయకులకో, సినిమా యాక్టర్లకో, స్పోర్ట్స్ స్టార్స్కో ఫాలోవర్స్గా మిగిలిపోదామా? ప్రసవ వేదన కలిగి మన ప్రభు కొరకు కని ప్రభులో పెంచుతూ రాకడికి సిద్ధపరుస్తున్న దైవజనులు వెంబడిద్దామా? వీరెందుకు జ్ఞానులు అన్నారంటే, నెంబర్ 1 దేవుని నక్షత్రాన్ని గుర్తుపట్టారు, కనుగొన్నారు. నెంబర్ 2 దైవజనుని వెంబడించారు. ఒక దేశపు ఆర్థిక మంత్రి
ఇథియోపియా దేశపు కందాకే రాణి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడైన మంత్రి గారు రథములో వెళ్ళుచుండగా దేవుని ఆత్మ ఫిలిప్పునెత్తుకొని వస్తే ఫిలిప్ అతనితో మాట్లాడి, అయ్యా మీరు చదువుతున్న వాక్యం మీకు అర్థమగుచున్నదా అంటే అదేమన్నాడు, ఏలు ముద్ర నువ్వు నాకు చెప్పాడు కాదరా, ఐఎమ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఎ నేషన్, డోంట్ యు నో దాట్, జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ మీ, యూ ఫెలో ఫాలోయింగ్ మై చారియట్. ఏమిరా కన్నులు ఎత్తుకొచ్చిన ఆయరా, ఒక దేశమునకు ఆర్థిక నడక నేర్పుచున్న ఆర్థిక మంత్రిని పట్టుకొని అర్థమగుచున్నది అంటూవా, నేను ఆర్థికవేత్తను నాకు అర్థము కాకపోటయ్యా అనలే సార్. వెంటనే ఆయన అంటాడండి, ఎవడైనను నాకు త్రోవ చూపకపోతే నాకు ఎలాగో తెలియను అన్నాడు. బా, ఒక దేశపు ఆర్థిక మంత్రి, నేను దేశానికి ఆర్థిక నడక దారి చూపగలను కానీ ఆత్మీయ జీవితంలో నాకు దారి మీరు చూపించాలి కదయ్యా అని అడిగాడు. ఎంత గొప్ప మనసు కదా, ఎంత గొప్ప మనసు కదా, ఎంతటి ఆదర్శప్రాయుడు కదా. కనుక సంగమా, దేవుని బిడ్డలారా, హ్యాపీ క్రిస్మస్ అని అర్ధరాత్రి అడ్డగోలుగా తినేయటం కాదు, మితిమీరిన ఖర్చు, జలసాలు, విందులు, వినోదాలు, దుబారా ఖర్చులు, ఈ దరిద్రం కాదు, ఆచారాలు. ఈ సందర్భంగానైనా నువ్వు నిజమైనటువంటి నక్షత్రం ఏదో కనుక్కో. రెండో, నీకు తెలిస్తే ఆ నక్షత్రాన్ని వెంబడించడం స్టార్ట్ చేయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మూడవ లక్షణం, వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి, ఆమేనండి, ఏ ఇంట్లోకి వెళ్ళారు? యేసు ఉన్న ఇంటిలోనికి. నేను చెప్పిన బైబిల్లో ఉన్నాయంటారో సొంతంగా చెప్తున్నానా? మాట్లాడతలేదు మీరు? వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను యోసేపును శిశువును కనుగొని అత్యానందభరితులై, ఆ వ్యవహారం అంతా ఉంది కదా, వారు యేసును సాగిలపడి పూజించారు. చూడండి ఇప్పుడు అమలారా, అయ్యలారా, చూడండి ఎవరిని చూశారు వాళ్ళు? తండ్రి అయిన యోసేపుని చూశారు, తల్లి మరియను చూశారు, యోసేపుని చూశారు. ముగ్గురిని కనుగొన్నారు. ఎవరికి సాగిలపడ్డారు? దాని పేరు జ్ఞానం. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే కాబట్టి తల్లికి దండం పెడతావు లేదని ఈయన చాలా కోపడతాడు. మా చిన్నప్పటి నుండి మేము వింటూ పెరిగిన ఒక ఉదాహరణ ఏమిటంటే, ముఖ్యమంత్రి గారు స్పెషల్ హెలికాప్టర్లో వచ్చారనుకోండి, దండ ముఖ్యమంత్రికి అయినా హెలికాప్టర్కి వేయాలన్నా? ఎక్కడ తెలివిరా నీది? ఈ హెలికాప్టర్ లేకుండా ముఖ్యమంత్రి వస్తాడు, దండ తీసుకుపోయి పాప ఆయన మెడలో ఉంచితే ఇటు దానికి ఎత్తడు పోయి. ఇదేందిరా నాకేయకుండా అంటే, నీ అసలు లీడర్ని తెచ్చింది అడిది. ఎంత మంచి హెలికాప్టర్ అయి ఉండాలి, మ్యూజియంలో పెట్టాల్సిన తెలివి కదరా నీది. ఆయనే తలుచుకుంటే అది కాకపోతే ఇంకోటి తెచ్చుకుంటాడండి. ముఖ్యం ఆయన వచ్చిన హెలికాప్టరా? బైబిల్ గ్రంథములో తల్లి అయిన మరియ గారి గొప్ప విలువ ఉన్నది, గౌరవం ఉన్నది, ప్రాధాన్యత ఉన్నది. ఆమె స్త్రీలలో ధన్యురాలు, ఆమె యోగ్యురాలు, ఆమె పరిశుద్ధురాలు, తమ జీవితాన్ని దేవుని సేవ కోసం పణంగా పెట్టిన త్యాగశీలే. కానీ పూజ్యనీయురాలు కాదని మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధురాలు, ఆమె యోగ్యురాలు, ఆమె ధన్యురాలు, ఆమె ఘనురాలు, ఆమె త్యాగశీలి, ఆమె సమర్పణ గొప్పది. కానీ ఆమె కూడా లోక 1:40 నేను నా ప్రభు దాసురాలని, ఆయన నా దేన స్థితిని కటాక్షించెను. యేసు ప్రభుకి నేను దాసురాలనంటే ఆయన నాకు ప్రభు అని ఆమె చెప్తే, నీకు మరి మీద అంత గౌరవం ఉంటుందని చెప్పింది మాట వినాలి కదరా నువ్వు. జపని శాస్త్రి మాట ఎన్నొద్దు, ఈడెవడో ఏడా పల్లెటూరాడు పనికి మళ్ళీ తీసేయి, ఆడు గొడవ నీకెందుకు? మరి ఏం గారు మాట వినాలి కదా. ఇంకో భజన పేచి ఆమె కలబడి ద్రాక్షరసం అయిపోయింది, తల్లి నువ్వు చెప్పు అంటే నేను చెప్పలేదు, ఉన్నాడు కదా వెళ్ళి చెప్పరా అంటే, ఎంత నువ్వు చెప్తే బాగుంటుంది తెలివి కదా, కొంచెం బాగుంటుంది ఫీల్. కానీ వీడు బాధపడలేక నాన్న కొంచెం ద్రాక్షరసం మీద కొంచెం ఉన్నానంటే ఆయన ఒక్కసారి స్వరం పెంచి, ఓ మ్యాన్ నాతో నీకేం పని, నా సమయం ఇంకనో రాలేదు చెప్తున్నారా మీకు. నేను చెప్తున్నా పేనం తీసేస్తారు దుర్మార్గులారా. ఇప్పుడు నన్ను ఏడిపిస్తే నన్ను తిడితే మీకు బాగుందా? దుష్ట దుర్మార్గ స్వభావం అని నేను ఆయన చెప్తున్నాడు, చేయండి నా పేనం తీయబాకండి. ఎలా
ఇటు మానేసి ఇటు తిరిగారు. యేసువా రమండి, నజరేతువా రమండి. ఆయన సమయం వచ్చిన తర్వాత పోయి నీళ్ళు తీసారని తీసుకొచ్చారు. ద్రాక్షారసం పరుగు దక్కింది. నువ్వు ఎటు తిరిగితే కరెక్ట్, నువ్వు అర్థం చేసుకో. దేవునికి స్తోత్రం, మీకు వందనాలు చెప్పాలి మంచిగా. వాళ్ళు తల్లి అని మరియను చూశారు, యోసేపు చూశారు. ఎవరిని ఆరాధించారు? ఓరు బాబురే, పరలోక రాజ్యంలోనే, పరలోకములోనే, స్వర్గములోనే, మోక్షములోనే, ఆ సర్వశ్రేష్ఠ స్థలంలోనే తండ్రి అయిన దేవుని సమక్షంలో 24 పెద్దలు కుర్చీలు దిగి కిరీటాలు పక్కన పెట్టి సాష్టాంగం పడిపోయి యేసు ప్రభువుకి గొర్రె పిల్లకి ఆరాధన చేస్తుంటే నువ్వు ఇంకా లెక్కెత్తనవేంటి లేనిపోని లెక్కలను అంటే? అన్నా, నా పాయింట్ ఏంటంటే, నీకు పాయింట్కు నమస్కారం. యేసు ప్రభు వారికి అక్కడ దూతలు ఎవరో 24 పెద్దలు సాష్టాంగ పడిపోయి, అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు అని వాళ్ళు పాడుతున్నారు. యేసుబాబు మీద కొత్త పాట. వీణులు పక్కన పెట్టి, కిరీటాలు పక్కన పెట్టి, సింహాల దగ్గర సాష్టాంగ దండ ప్రమాణం చేసి వాళ్ళు గోల పెట్టి వేస్తుంటే నువ్వేంటి అంటే, యాక్చువల్గా మనము తండ్రి గారు ఊరుకోయ్యా, గోము ఫిరికే వహా, తిరిగి ఎక్కడికి వస్తాడు మళ్ళీని. పరమానందయ్య గారి శిక్షలు 11 మంది అంటారు. లెక్క ఎందుకు తెలుసా మీకు? లెక్క పెట్టమన్నాడు అంట. ఈయన్ని వదిలేసి మిగతా 11 మంది లెక్క పెడుతున్నాడు. అరే మీరు 12 మంది కదరా, లేదా నేను నమ్మకంగా లెక్క పెట్టేందుకు చూడు 11 అంటాడు. నువ్వు కూడా కలుపుకోవాలి కదరా అంటే ఆయనకి అర్థమవుతుంది ఆ విషయం. తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, ఎందుకని 4 కాళ్ళు పట్టుకున్నాడు వీడు. ఈ 3 లెక్క పెడుతున్నాడు. మరి ఇది అయ్యో బాబోయ్, పంచపాండవులు మంచకోళ్ళలాగా ముగ్గురని 2 ఏళ్ళు చూపించి ఒక అంకేశాడంట. పంచపాండవులు మంచకోళ్ళలాగా ముగ్గురని చెప్పి 2 ఏళ్ళు చూపించి ఒక అంకేశాడు. ఇది లెక్క సెట్ అయితే వీడికి చెప్తే అర్థం చేసుకోరు వెంట. బోడిగుండికి మోకాలికి ముడేస్తాను, తెల్లవారులు కూర్చొని నీకు ఏడపంతేం లేదురా. మరియమ్మ ధన్యురాలు, పరిశుద్ధురాలు, యోగ్యురాలు, త్యాగశీలి. ఆమె ఘనత చాలా గొప్పది, ఆమె పరిశుద్ధత చాలా గొప్పది, ఆమె సాక్ష్యం చాలా గొప్పది. స్త్రీలలో ఆమెకు మించినటువంటి వ్యక్తి లేరు. కానీ ఆమె కూడా యేసయ్యనే పూజించారు. ఆమెకు ప్రార్థన చేస్తే పని అవుతున్నా, మరి ఆయనతో చెప్పి ఆయన చెప్పినట్టు చేయమని చెప్పారు. ఓ దేవమాత మా కొరకు వేడుకోను అంటే కుదరదురా అని చెప్పింది కాబట్టి నువ్వు విమర్శ చేస్తున్నావు, నీకు దండం పెడతా. తల్లిగారు చెప్పిన మాట నీకు చెప్తున్నాను, సొంతంగా రాసుకురాలా ఏమి. యోహాను 2:5 ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పినది. ఒకరోజు మంచి గుంపులో మధ్యలో వేసులో ఉన్నాడు, ఫుల్ మీటింగ్ జరుగుతుంది, మాట్లాడుతున్నాడు, ఎవరు అడుగుతున్నారు, చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాడు. ఈలోపు వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. ఈలోపు ఒకడు ఉత్సాహవంతుడు, కొన్ని కోటాల్లో కొంత కార్యకర్తలు ఉంటారు. ఈడు మంచి ఉద్యోగ ఫీలో ఈడొచ్చి ఏమన్నాడంటే, ప్రభు నీ కొరకు మీ తల్లి నీ సహోదరులు వేచి ఉన్నారు. వాళ్ళు పంపరో, ఈడిదే ఉద్యోగం క్యారెక్టర్ ఈడిది. కొంతమంది సొంతంగా పూసుకుంటారు అడావుడి. ఈడొచ్చాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తము కొరకు పరలోక రాజ్యం కోసం అన్నీ వదులుకొని వచ్చిన వీళ్ళే నా తల్లి, వీళ్ళ సహోదరులు అన్నాడు. వాళ్ళకి ఇబ్బంది అని అంతమందిలో వాళ్ళు కుదురుగా ఉన్నారుగా. ఈడు బయలుదేరాలని ఏడిపెత్తాడు. ఈడు కొంతమంది హడావుడు చూస్తేనండి మొత్తం వీడితే కూటం అనుకుంటాం, ఏముండదు. ఎరికో త్రోవలో గుడ్డోడు రోడ్డు పక్కన కూర్చొని దావీదు కుమారా యేసు నన్ను కన్నీ అన్నాడు లేదా? నోర్మయ్య అన్నాడు ఒకడు వచ్చి, అన్నాడా లేదా? ఆడెవడు అపోస్తుల్లో ఒకడా? ఎరుకో పట్టణ అధ్యక్షుడా? అసలు ఆడెవడు రాడు? ఏం కాదు, ఉత్తాడావుడి. ఆడెవడో సైలెన్స్ నోర్మయ్య వెళ్ళరండి. యూ ఫెలో హ్యావింగ్ నో డీసెన్స్ ఎట్ ఆల్, షౌటింగ్ లైక్ దట్. యూ విలేజ్ ఫెలో కీప్ క్వైట్. ఈ రజమాయిషి అడావాడు చూసి ఆడే ఆర్గనైజర్ మీటింగ్ అనుకుంటాం మనం. అసలు ఆడెవడో అసలు కూటమి పెట్టినాడు. దేవునికి స్తోత్రం. మేము పొద్దుగుకలా ఇదే పనిగా కోటాలు తిరుగుతున్నా ఒకటి చూసి నేను ఒకటి అడావుడు చేసి ఈడే అనుకుంటాను. అసలు ఆడు కాదు. అసలు పాస్టర్ గారి పాపం ఎక్కడో దీనంగా మోకరించి ఏడుతుంటాడు. ఈ హడావుడి ఫీలో ఈ దండం పెడతా టొండబాకండి అయ్యా, మంచిగా ఉండండి సంఘాల్లో. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఓసారి ఏసన్న గారి మందిరంలో ఆయన వాక్యం చెప్తుంటే ఒక యవనస్తుడు లేచి ఫోటో తీశాడంట అయ్యగారిని. పనికి మాలోడా అన్నాడంట అయ్యగారు. అందరు చివుకుమన్నారు, చిన్నదానికి అంత తిట్టాలా పాపం, అన్ని లక్షల వేల మందిలో పనికి మాలోనే సరే ఫోటో తీయటమే అంత తప్ప. అయ్యగారికి ఒకసారి ఎందుకో కోపంగా ఉంటారు.
అనుకుంటున్నారంట. యేసుప్రభు తర్వాత ఇంచుమించుగా అంత జ్ఞానంగా ఉంటాడేమో అనిపిస్తుంది నాకు ఆయన చూస్తే. ఇలా ఆలోచనలు అర్థం చేసుకుని పెద్ద మనిషి ఆడు ఫోటో తీసినందుకు కాడు, ఇప్పుడు ఆడందరినీ చూడాలి, ఆడు కోరిక అది. అయ్య బాబోయ్, నిజంగానే కొంతమందికి ఉంటుంది, ఆడికి ఏం లేదు, మధ్యలో లేచి వెళ్ళి స్టేజ్కి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్తాడు, ఉత్తిదే ఏముండదు, అందరూ వచ్చారనమాట. అడిచి ఏదో మాట్లాడినట్టు చేసి వెళ్తాడు, ఉత్తిదే ఏముండదు. ఉట్టి అర్థమైంది చెప్తాడు, ఇటు తిడతాడే ఎవరు తీసుకెళ్ళి కూర్చో అంటాడు. వీడు మంచి రేంజ్లో వస్తుంటాడు, ఏదో ఆయనకి సలహా ఇచ్చినట్టుగా. ఈ అడావుడి పనులన్నీ మానేస్తారని హ్యాపీ క్రిస్మస్ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాం. ఒక్కరు కూడా స్తోత్రం చెప్పరు. ఎందుకు బిడ్డ నచ్చట్లేదా నేను చెప్పిన మాటలు? నచ్చపోయినా చేయండి రా, మంచిది. ఇది ఎవరికైనా ఇష్టమే ట్యాబ్లెట్ వేసుకోడు, జబ్బు వస్తే తప్పదు, మింగితే స్వస్థత వస్తుంది. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నెంబర్ 1, దేవుని నక్షత్రాన్ని గుర్తుపట్టాలి. నెంబర్ 2, నక్షత్రమును వెంబడించాలి. అని నేను చెప్తే మళ్ళీ అటు చూస్తమే, చెప్పిన మాకు విని మరి చెప్పొద్దు. 3వ వాక్యం, యేసునే ఆరాధించాలి అనండి. ఎవరికి మొక్కాలి, ఎవరికి దండం పెట్టాలి, ఎవరికి సాగిలపడాలి, ఎవరిని పూజించాలి. నేను ఎవరికి పడితే వాళ్ళకి దండం పెట్టను, వంగని అన్నందుకే మొర్దెకని తీసుకెళ్ళి అన్ని బాధలు పెట్టారు. చావనన్నది వస్తాను కానీ పూజ ఆరాధన దేవునికి మాత్రమే. మీకు లోబడతా, మీరు చెప్పిన పనుల్లో చేస్తా, మిమ్మల్ని గౌరవిస్తా, కానీ ఆరాధించేది మాత్రమే యేసుని మాత్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక 4వది దేవునికి స్తోత్రం. 4వది, తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము ఆయనకు అప్పగించారు, ఆయనకు అర్పించారు. జ్ఞానులు ఏం చేశారు? శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చారు అనండి. మనం ఖర్చు పెట్టుకొని మిగిలిన వాటిలో ఉన్న చిన్న డినామినేషన్ ఎతికి జోబులో చేయబెట్టి ఎంతకి తీయడు. విశాఖపట్నంలో గొప్ప దైవజనులు ఒకసారి వచ్చారు. వారి సభలో నేను ఆశీర్వదింపబడాలని పోయి జనంలో కూర్చున్నాను. నేను స్టీల్ ప్లాంట్ సేవకులను కొత్త. అప్పుడు స్టీల్ ప్లాంట్లో ఒక మంచి ఆఫీసర్ గారు చూడబోతే నా పక్కన ఆయన ఉన్నారు. అన్నా వందనాలంటే, ఆ తమ్ముడు వందనాలు అనుకున్నాం. కానుకలు బట్టే సమయం వచ్చేసరికి నేను సిద్ధపరుచుకున్న అర్పణ ఏదో నేను వేశాను. ఆ కానుకలు సేకరించే బిడ్డలు వచ్చినప్పుడు ఇతను ఎంతసేపటికి జోబులో పెట్టి తీయడు. నాకు చాలా బాధ, గమనిస్తూనే ఉన్నాను. కష్టపడి ఎప్పుడుకో తీశాడు, 5 రూపాయలు నోటు వేసాడు. ఫస్ట్ కొంచెం బాధ అయింది. ఆ తర్వాత మళ్ళీ నేను వద్దులే, ఎందుకంటే ఎంత పెద్ద ఆఫీసర్ అని ఒక్కొక్కసారి జోబులో డబ్బులు ఉండకపోవచ్చు, అట్లా మనం వెంటనే అట్లా తప్పది, పోన్లే అనుకున్నాను. ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యిండి ఇట్లా చేస్తాడా, ఇన్ని లక్షల రూపాయల ఖర్చుతో ఇంత పెద్ద మీటింగ్ పెట్టారు, సహకరించే మనసు ఉండాలి కదా, ఎందుకిలా అనుకున్నాను. సర్లే మళ్ళీ వెంటనే అయ్యో వద్దులే, ఎంతవరకైనా ఒకసారి జబ్బులు ఉండకపోవచ్చు, దాన్నే ఉంది అనుకున్నాను. అనుకుని దేవుని బిడ్డలారా వెళ్ళిపోతున్నాం. నా స్కూటర్ నేను తీసుకున్నాను. టాకింగ్ అబౌట్ 2001-2000 ఆ ఏరియా. ఆయన బైక్ ఆయన తీసుకున్నారు. గాజువాక వచ్చేసరికి తమ్ముడు ఒక్క నిమిషం ఆగవా, చిన్న పని ఉంది, సరే అని బండి పక్కన ఆపాను. హోటల్ అమరావతిలోకి వెళ్ళి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఎంత తెచ్చాడు. నేను అడిగా, అన్న ఎంత అన్నది అంటే 350 రూపీస్ తమ్ముడు, నీకు కావాలా తెనా? వద్దన్నా, నేను వంట చేసుకున్నానన్నా, నాకు వద్దన్నా. చెప్పు తమ్ముడు తీసుకుంటానన్నా, వద్దన్నా. సరే బయలుదేరిపోయాం. అన్న మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉందన్న నాకు. ఏ తమ్ముడు? అన్నా అన్ని లక్షల రూపాయలు పెట్టి మీటింగ్ పెట్టారన్నా, మీలాంటి ఆఫీసర్లు ఆర్థికంగా దీవించబడ్డవారు, ఒక మంచి అర్పణ వేస్తే ఏమైందన్నా, మీరు 5 రూపాయలు కానుకేసినప్పుడు ఇంకా బుక్కున సడన్గా జోబులో డబ్బులు లేవేమో అనుకున్నాను, మీరేమో 350 రూపాయలు పెట్టి బిర్యానీ కొనుక్కున్నారు, ఆడ మాత్రం 5 రూపాయలు వేసారు, మీ మనసు ఎట్టొప్పిందని అంటే, అదేంటి తమ్ముడు అసలు పేలవంగా సరైన జవాబు లేదండి. లేకపోతే సరే
నువ్వు దీవించబడితే, సమృద్ధిగా ఉంటే, తమ కడుపుకు తిండి మార్చుకొని కొడుకు పెట్టకుండా దేవుని సేవకు ఇచ్చిన తల్లులు బైబిల్లో మనకు కనపడ్డారు కదా. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కొంచెం సహకరించవచ్చుగా, ఉంటే, లేకపోతే గొడవలేదు. మాచర్లో ఒక యవన సేవకుంటాడు, ఒక పాట పాడాడు పిల్లడు, మంచి బలి పాడాడు. పదే పదే నే పాడుకోనా అన్న పాట ఉంటే దాన్ని కొంచెం విన విశ్వాసులకు రోషం కలిగించేలాగా రాశాడు. పదే పదే నే వేసుకోనా ప్రతి చోట, ఎక్కడికి వెళ్ళినా పదేనంట. ఆదివారం చందా పెడితే పదే, 10 లక్షలతో మహాసభ పెడితే కూడా పదే, 10 నోటు మీద సమర్పణ యేసుప్రభుకని రాసి పెట్టుకున్నాడు. ఇక ఆ పిల్లడు భలే పాడాడులే, నిజంగా మంచి సేవకుడు, చక్కగా పాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమే అనిపించింది నాకు, నిజమే కదా, నిజమే. నువ్వు భూమి మీద ఏ సంకల్పం అడుగు, అన్ని నోట్లుగా ఎక్కువ నోట్లు ఏముంటాయో అడుగుతాడు, చెప్తాడు. నువ్వు నచ్చిన సంఘకాపురం అడుగు, ఏ సిటీలో నేను అడుగు, పర్లేదు. శానిటైజర్ పూసుకొని లెక్క పెట్టి జాగ్రత్తగా రబ్బర్ బండ్లు పెట్టి మొత్తం కట్ట పట్టుకెళ్తే బండికి రాదు ట్యాంకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు మనవి చేస్తానంటే, మీరు జ్ఞానం కలిగిన వారైతే దేవునికి శ్రేష్టమైన అర్పణలు ఇవ్వండి, దేవునికి స్తోత్రం చెప్పండి. 1, దేవుని నక్షత్రాన్ని గుర్తుపట్టాలి. 2, దైవజనుని వెంబడించాలి. 3, యేసునే ఆరాధించాలి. 4, ఇంతటి జ్ఞానము కలిగినటువంటి వీరు కనబడుతున్నారు కదా, ఇందులో వీరి యొక్క అజ్ఞానమును తప్పక నేను ఒక మాట చెప్పాలి మీకు. అదేమనగా, యూదుల రాజు కావాలని ఎవరి దగ్గరికి పోయారు వీళ్ళు? హేరోదు దగ్గరికి పోయారు. ఇప్పుడు చెప్పండి, హేరోదే యూదుల రాజు అని నక్షత్రం తీసుకెళ్ళి వీళ్ళని అప్పగించిందా? బెత్లెహేము అనే బోర్డు కనపడగానే నక్షత్రం వదిలేశారు వీళ్ళు. ఆయన రాజు కాబట్టి రాజుగారి ఇంట్లో పుట్టుంటాడని ప్లాన్ వేసి వెళ్ళిపోయారు వీళ్ళంతే. నక్షత్రాన్ని వదిలిపెట్టినందున వారికి ఎవరు దొరికారో తెలుసా? యేసురాజు కాదు, హేరోదు రాజు దొరికాడు. నీకు హేరోదు రాజు అయినా పర్లేదనుకుంటే నీ ఇష్టం. లేదు నా సిలువ ప్రయాణం, సువార్త ప్రయాణం, విశ్వాస యాత్ర యేసును చేరుకునే వరకు సాగాలి. నాకు ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు కాదు, నాకు యేసు కావాలి. యేసును చేర నేను సాగిపోతున్న తీర్మానం నీకుంటే, ఈ రాత్రి దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు పుట్టాడని, ఆయన పలానా చోట ఉన్నాడని నీకు సువార్త చెప్పి నేను రక్షణలోకి నడిపించి నిన్ను యేసు వద్దకు నడిపించుచున్న నక్షత్రం అనబడుచున్న దైవజనుని వదిలి నీ స్వంత తెలివిని, జ్ఞానమును ఆధారం చేసుకుని ప్రయాణం చేస్తే నీకు యేసు రాజు దొరకడు. హేరోదు రాజు ఇంకెవరో దొరికే ప్రమాదం ఉంది. రూతు తన స్వజనులను విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు రాగానే సరికాదు కదా. ఎవని పొలములో కనికరము పొందగలదో ఆ పొలానికి వెళ్తే బతుకుద్ది అక్కడ. బెత్లెహేముకు రాగానే గొప్ప కాదు. ఏ పొలములో నువ్వు దీవించబడగలవో పొలానికి పోవాలి. క్రైస్తవ్యములకు రాగానే సంబరం కాదు. నిన్ను కాపాడి సంరక్షించి నిన్ను ముట్టవద్దని జనులకు ఆజ్ఞాపించి నీ దాకము తీర నీళ్లు ఏర్పాటు చేసి నీ ఒడినిప్పుగా గింజలు నీకిచ్చి నీకు ఒక నూతన అద్భుతమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తును ఇవ్వగలిగిన ఒక శ్రేష్టమైన పొలము దాని యజమాని నీకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. బెత్లెహేము రాగానే సరికాదు, బోయసు పొలము దొరకాలి. బెత్లెహేము రాగానే సరికాదు, యేసు ఉన్న ఇంటికి నువ్వు చేరాలి. ఏదో ఒక ఇంటి దగ్గరికి హేరోదు రాజు ఇంటికి వెళ్తే ఉపయోగం లేదు. అందుకనే జ్ఞానుల అజ్ఞానం నక్షత్రాన్ని వదిలిపెట్టడం అని మీకు మనవి చేస్తున్నాను. ఎప్పటికి కూడా మీరు ఆ పని చేయొద్దని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. చివరిగా యేసును చూశారు, ఆరాధించారు, కానుకలు ఇచ్చారు, అంత మంచిగానే ఉంది. కానీ ఏం చేశారట? మళ్ళీ హేరోదు దగ్గరికి వెళ్తున్నారు. గబ్రియేలు అక్కడికి వచ్చి, నాన్న మీరు ఎక్కడికి వెళ్తున్నారా అంటే, రాజుగారు చూసి వచ్చి అడ్రస్ చెప్పన్నారండి, అందుకే వెళ్తున్నాను. బుర్ర బుద్ధి లేకపోతే ఎలా? ఆడు సంపాదన చూస్తున్నాడు. రా పిచ్చోడా, తెలివితేటలేవు నీకు. ఎలా? మళ్ళీ ఆ దారికి వెళ్ళొద్దు, వేరొక దారి నిలిపమన్నాడా.
స్తోత్రం చెప్పండి. నేను చెప్పే ఉపదేశం కాదు. మనం ఏ రూట్లోంచి వచ్చామో, ఆచారాలు వచ్చామా, కులాల్లోంచి వచ్చామా, మతాల్లోంచి వచ్చామా, ఏ తిప్పల పడ్డామో వచ్చాము, మనకి ఏసై దొరికాడు, ఇక చాలు. మళ్ళీ పాత రూట్లోకి వెళ్ళొద్దు. దేవుడు నీకు చూపిస్తున్న జీవము కలిగిన ప్రతిష్ఠించబడ్డ నూతన మార్గములో సియోను చేరుటకు మనం యాత్ర చేయాలి. చేతులెత్తి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నక్షత్రాలను గుర్తుపడదాం. ఆమేనండి. దేవుని నక్షత్రాలను వెంబడిద్దాం. దేవుడు ఉన్న చోటికి చేరదాం. యేసును మాత్రమే ఆరాధన చేద్దాం. శ్రేష్టమైనవి ప్రభువుకు అర్పణ చేద్దాం. పొరపాటు నక్షత్రాన్ని వదిలిపెట్టొద్దు. పాత రూట్లోకి మళ్ళీ వెళ్ళొద్దు. ఈ ఉపదేశాన్ని అంగీకరించిన అందరూ స్తోత్రం చెప్పండి. ఇలా జీవిస్తే మన జీవితంలో కూడా ఒక అర్థవంతమైనటువంటి క్రిస్మస్ చేసినట్టు అవుతుంది. జ్ఞానుల వలె జీవిద్దాం. యేసును మహింపరుద్దాం. నూతన మార్గంలో సాగిపోదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన ప్రాంతమును ఆశీర్వదించునుగాక. తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా?